తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 1991 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్. పేరు నరేష్ కుమార్ గారు, అడిషనల్ ఎస్పీ భూపాల్. నరేష్ కుమార్ గారు ఈ డిపార్ట్మెంట్లోకి బై ఛాన్స్ బై చాయిస్? బై చాయిస్. నేను యాక్చువల్గా ఒక సంవత్సర కాలం టీచర్గా పనిచేస్తూ పోలీసుగా. సుల్తానాబాద్లో మీకు వచ్చిన ఛాలెంజ్ ఏముందండి? ఎక్స్ట్రీమిజం అప్పుడు ఉంది. 92 అది 92లో అక్కడ ఉన్నప్పుడు ఒక దళ సభ్యుని వైఫ్ని క్యాచ్ చేసి ప్లేన్ ఏరియా కదా అని చెప్పి వాళ్ళు ట్రావెలింగ్కి వచ్చి బస్ స్టాండ్లో దిగారు. మొత్తం ఓపెన్గా చెప్పేసింది. అపార్ట్మెంట్ ఏపీటీలు ఎక్కడున్నాయి, మంచి సంఘటన చెప్పండి. మానాల గుట్టల దగ్గర మావోయిస్టు మానాలకు ఇటు కతలాపూర్కు మధ్యలో ఒక 50 కిలోమీటర్స్ దూరంలో ఎక్కడ మొత్తం ఫారెస్ట్ ఉంటుంది, ఎక్కడ వాటర్ డ్రాప్ కూడా దొరుకుతుంది. దగ్గర బోర్వెల్ దగ్గర వాటర్ పట్టుకుపోయిండు, మఫ్టీలో ఉన్నాడు, కొత్తవాడని చెప్పి ఒక వేగ ఇన్ఫర్మేషన్ వచ్చింది. దళం డెఫినెట్గా ఉంటుంది, 2-3 క్యాన్లు తీసుకుపోయిందని తెలుసు. ఆయన సైలెంట్గా మూవ్ చేస్తుంటే వాళ్ళు సెంట్రీ పెట్టుకున్నారు పైన. ఎగ్దమ్ మామూలుగా సైడ్ కొట్టాడు. కొట్టగానే మేము అంతా డౌన్ అయిపోయినాం, అంతా డీలింగ్ పొజిషన్ లేదు. పోతుంటే వాళ్ళు ఫైర్ చేశారు. ఒకసారి నేను ఇట్లా ఉన్నా టక్కున ఫైర్ వచ్చింది. నేను కవర్లో ఉన్నా, లేకపోతే తగిలేదు. సో అలా మేము పైకి వెళ్ళిపోయినాం. లాస్ట్ వాడు 2-3 ఫైర్లు కొట్టి పారిపోయింది. మహబూబాద్ తర్వాత వరంగల్ ఏసీపీ మామూలు అక్కడ 2 సంవత్సరాలకి ప్రమోషన్. అయితే అక్కడ ఏంటంటే ఒకడు భార్యను, వాడు ఒక రకమైన సైకో, వాడు ఒక భార్యను చేసుకొని దాన్ని చంపేసి వాడి వాకిట్లోనే బొంద తీసి దాచిపెట్టిండు. ఒక 7 years తర్వాత మళ్ళీ ఇంకో దాన్ని పెళ్లి చేసుకున్నాడు. రెండో ఆమె చనిపోయేంత వరకు మొదటి ఆమె చంపిన విషయం బయట తెలియదు. అంటే వీడు సైకో కాబట్టి చుట్టుపక్కల ఎవరు వీడి దగ్గరికి రావడం, వీళ్ళతో మాట్లాడితే మర్డర్ కేసులలో వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని పోలీస్ కస్టడీ తీసుకొని అంతకుముందు చంపిన డెడ్ బాడీని ఎగ్జిబిషన్ చేపించి ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్లను తీసుకుపోయి. సార్ మీ మొత్తం మూమెంట్ స్టార్టింగ్ నుంచి చూసుకొచ్చారు, కానీ క్లైమాక్స్ ఎలా ఉంటుంది అనుకున్నారా మూమెంట్? ఎస్, మేము రిటైర్డ్ అయిపోయాక నా మీద కూడా పోస్టర్లు వేశాను. మేము ఏమనుకున్నామంటే ఇలా నక్సలిజం ఉంది, మనం పెళ్లిళ్ళకి పోవాలంటే పల్లెటూళ్ళలో కష్టం. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 1991 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్. పేరు నరేష్ కుమార్ గారు, అడిషనల్ ఎస్పీ భూపాల్పల్లి. 1991లో నరేష్ కుమార్ గారు పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత ఎక్కువ శాతం కరీంనగర్ జిల్లాలో పనిచేశారు. కరీంనగర్ అనగానే అప్పట్లో నక్సల్స్ మూవ్మెంట్ తీవ్రంగా ఉండేది. అక్కడ ఆయన పనిచేసిన తర్వాత అక్కడ ఎలాంటి వర్క్ చేశారు, అప్పుడు నక్సల్స్ మూవ్మెంట్ ఏ విధంగా ఉండేది అనే విషయంతో పాటు తర్వాత ఇన్స్పెక్టర్గా అయ్యి తర్వాత ప్రస్తుతం డిఎస్పీ అయిన తర్వాత ప్రజెంట్ అడిషనల్ ఎస్పీ, ఎస్ఐ టు అడిషనల్ ఎస్పీ మధ్యన ఆయన జర్నీ ఎలా కొనసాగింది, ఆయన ఈ టైంలో ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటి అనే విషయాన్ని నరేష్ కుమార్ గారు తెలుసుకుంది. సార్ నమస్తే అండి. నమస్కారం సార్. కరీంనగర్లో ఎక్కువ పనిచేశారు కాబట్టి అసలు కరీంనగర్ అనగానే ఒక హబ్బా పడదు. ఆ మూమెంట్లో మీరు పనిచేసిన ఏరియాలో కోరట్లు అవ్వచ్చు, జగిత్యాల ఈ ప్రాంతంలో మీరు ఎదుర్కొన్న సవాలు ఎలాగుండేది, అసలు నక్సల్స్ మూవ్మెంట్ ఎందుకు పుట్టింది, ఆ మూవ్మెంట్ని డౌన్ అవ్వడానికి కారణం ఏంటి, కేవలం ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లతోనే కంట్రోల్ చేశారా, సరెండర్ పాలసీ ఇంప్లిమెంట్ చేశారా, మీరు ఎదుర్కొన్న నక్సల్స్ మూవ్మెంట్ ఎలాగుండేది, అప్పుడు ఎన్ని ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు అయ్యాయి, మీకు అక్కడ గ్యాలరీ అవార్డు కూడా వచ్చినట్లుంది కాబట్టి
దాన్ని ఎలా కంట్రోల్ చేశారు? తర్వాత అక్కడ నుంచి ఇన్స్పెక్టర్గా వచ్చిన తర్వాత ఎక్కడ పనిచేశారు? డిఎస్పీగా ఎక్కడ పనిచేశారు? ప్రస్తుతం అడిషనల్ ఎస్పీ భూపాలపల్లి. భూపాలపల్లి అనగానే గతంలో కూడా మూవ్మెంట్ ఉండేది. ప్రస్తుతం నక్సల్ మూవ్మెంట్ లేదు, కానీ ఇక్కడ అటువంటి స్మెల్ ఏమైనా వస్తే దాన్ని ఎలాగ మళ్ళీ మనం వెనక్కి తీసుకెళ్ళచ్చు? ఇవన్నీ ప్రశ్నలు సమాధానం చెప్పే ముందు నరేష్ కుమార్ గారు ఈ డిపార్ట్మెంట్లోకి బై ఛాన్సా బై చాయిస్? బై చాయిస్. నేను యాక్చువల్గా ప్రభుత్వ ఉద్యోగి అంటే టీచర్గా 89 డిఎస్సిలో టీచర్గా సెలెక్ట్ అయినాను. నేను 1 సంవత్సర కాలం టీచర్గా పనిచేస్తూ పోలీస్గా పోవాలని చెప్పి మళ్ళీ దీంట్లోకి వచ్చి జాయిన్ 91లో జాయిన్ అయింది. అచ్చా, అంటే బెత్తం పక్కన పెట్టి లాఠీ పట్టుకున్నారా? ఓకే, మీ పేరెంట్స్ ఏంటి డిపార్ట్మెంట్ రావడానికి కారణం ఏంటి? మాది వరంగల్ జిల్లాలో నర్సంపేట కాన్స్టిట్యున్సీ నల్లబెల్లి మండలంలో చిన్న కుగ్రామం ముచ్చింపుల తండ. ముచ్చింపుల గ్రామ పంచాయతీకి తండకు ఒక 4 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. మా తండలో నేనే ఫస్ట్ పర్సన్ ఎడ్యుకేషన్ చదువుకోవడానికి స్కూల్కి పోయే పిల్లలలో నేనే ఫస్ట్ పర్సన్. ఇప్పుడు చదువుతున్నారు, అప్పుడు ఎవరు చదువుకోకపోయేది. నేను కూడా యాక్చువల్గా మా తమ్ముడిని ముందు పంపిస్తే వాడు సరిగ్గా స్కూల్కి పోవడం లేదు, తప్పిస్తున్నాడని నన్ను చేంజ్ చేసి పంపిస్తే నేను 11 ఇయర్ ఏజ్లో ఓన్మాలు స్టార్ట్ చేశాను. సో అక్కడ నుంచి చదువుకుంటూ ఏపీ రెసిడెన్షియల్ అంటే 10th అయిపోయినాక ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ఉట్నూరులో చదువుకున్నాను. అదొక నా స్ట్రాంగ్ ఫౌండేషన్. సో అక్కడ నుంచి వరంగల్ ఆర్ట్స్ కాలేజ్లో బీఎస్సీ బీజెడ్సీ చేశాను. తర్వాత 89 డిఎస్సిలో టీచర్గా ఎంపికై టీచర్గా ఉద్యోగం చేస్తూ 1 ఇయర్ తర్వాత 91 బ్యాచ్ ఎస్ఐగా సెలెక్ట్ అయినా. అంటే ఎందుకు యూనిఫామ్ ఎందుకు వేసుకోవాలనుకున్నారు? అంటే టీచర్ పరిధి కంటే ఒక ఎస్ఐ పరిధి, ఒక ప్లాట్ఫామ్ పెద్దది. పబ్లిక్ సర్వీస్ చేయడానికి, ప్రజలతో మమేకం కావడానికి మంచి అవకాశం అని చెప్పి యూనిఫామ్ సర్వీస్ని నేను చూస్ చేసుకున్నాను. 91లో ట్రైనింగ్ అయిన తర్వాత ఎక్కడ మీకు పోస్టింగ్ ఇచ్చారు? 9 months అంబర్పేటలో ట్రైనింగ్ అయినప్పుడు. తర్వాత 92లో ప్రొబేషనర్గా రామగుండం. ఆ తర్వాత ఇండిపెండెంట్ పోస్టింగ్ నాకు సుల్తానాబాద్ ఇచ్చారు. మా బ్యాచ్మెంట్ అందరికీ రిమోట్ ఏరియా ఇచ్చారు, నాకు టౌన్ ఏరియా ఇచ్చారు. అప్పుడు రత్నారెడ్డి గారని ఎస్పీ ఉండే. వాళ్ళందరూ ఏదో బాగా మంచి పోస్టింగ్ కావాలని చెప్పి ప్రెషర్ పెడుతున్నారు అని వాళ్ళందరినీ రిమోట్లో పెట్టి నన్ను మాత్రం టౌన్లో ఇచ్చారు. సో సుల్తానాబాద్లో సక్సెస్ఫుల్గా 3 years చేశాను. సుల్తానాబాద్లో మీకు వచ్చిన ఛాలెంజ్ ఏముందండి? సుల్తానాబాద్లో ఛాలెంజ్ ఉంటుంటే ఎక్స్ట్రీమిజం అప్పుడు ఉంది. 92 అది. 92లో అక్కడ ఈ మావోయిస్ట్ మూమెంట్ బాగానే ఉండేది. సుల్తానాబాద్లో లేదు, కానీ మేము ఎక్కడ పనిచేసినా కూడా రొటేషన్ పద్ధతిలో మొత్తం ఏరియా రామగిరి కిల్లలు, ఇటు కుక్కలగూడూరు ఆ ఏరియాలో తిరిగేది, మూమెంట్లో తిరిగేది. మేము అక్కడ ఉన్నప్పుడు ఒక దళ సభ్యుని వైఫ్ని క్యాచ్ చేసినాం. ఏబి వెంకటేశ్వరరావు గారు అప్పుడు ఏఎస్పీ గారు ఉండే. సో క్యాచ్ చేసినాం. ఆమె ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీద లాట్ ఆఫ్ వర్క్ అయింది. మొత్తం గోదావరి కరి ఏరియాలో సికాసా కావచ్చు, మావోయిస్ట్ ఆర్గనైజేషన్లో ఉన్న చాలామందిని ఐడెంటిఫై చేసి ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క వర్క్, ఇది లీడ్ అన్నమాట. సో ఆ లీడ్తో లాట్ ఆఫ్ వర్క్ అయింది. ఏబి వెంకటేశ్వరరావు సార్ కూడా చెప్పడం జరిగింది ట్రాన్స్ఫర్ అయ్యే టైంలో. చిన్న క్లూ, ఒక పర్సన్ని పట్టుకొని వాటితో ఆ లేడీతో పాటు ఇంకొక పర్సన్ కూడా ఉన్నారు. ఇద్దరి ద్వారా మనకు ఒక పెద్ద బ్రేక్ త్రూ వచ్చింది. చాలా. ఎందుకంటే భయపెట్టారా సహకరించమని? భయపడలేదు. వాళ్ళు ప్లేన్ ఏరియా కదా అని చెప్పి వాళ్ళు ట్రావెలింగ్కి వచ్చి బస్ స్టాండ్లో దిగారు. సో మాకు బందోబస్తు డ్యూటీలో ఉన్న సిబ్బంది ఐడెంటిఫై చేసారు, వాళ్ళ దగ్గర సమ్ లిటరేచర్ అవి ఉందని చెప్పి. సో అప్పుడు తీసుకొచ్చినాక ఆమె అంత హార్డ్ కోర్ కాదు. ఆమె ప్లేన్గా బయట అండర్ గ్రౌండ్ ఓపెన్ గ్రౌండ్లో ఉండే లేడీ కాబట్టి మొత్తం ఓపెన్గా చెప్పేసింది. అపార్ట్మెంట్ ఏపీటీలు ఎక్కడున్నాయి, ఏ క్యాడర్ అయింది, మొత్తం దాని చిట్టాంతా బయటకు వచ్చింది. ఏపీటీలు ఏం చెప్పారు ఆవిడ? ఏపీటీలో కుక్కలగూడ దగ్గర 2-3 చెప్పారు. పోలీస్ పార్టీలు కూడా పోయినాయి, కానీ అప్పటికి వాళ్ళకు ఎక్స్పోజ్ అయిపోయింది. ఈ అమ్మాయి దొరికిన సంగతి వాళ్ళకి తెలిసిపోయింది. కానీ అప్పుడు రత్నారెడ్డి గారు ఎస్పీయా? రత్నారెడ్డి గారు ఎస్పీ. ఆయన దగ్గర ఏం నేర్చుకున్నారు మీరు? డైనమిక్ ఆఫీసర్. నాకు కరెక్ట్ పనిచేసే ఆఫీసర్ని కరెక్ట్ ప్లేస్లో పెట్టేవాడు. నాకు అక్కడ సుల్తానాబాద్ అయిన తర్వాత మళ్ళీ నువ్వు ఎక్స్పీస్ ఏరియాలో చేయాలి బాగా అని చెప్పి రాయకల్ పోలీస్ స్టేషన్ ఇవ్వడం జరిగింది.
అక్కడేముందండి? రాయకల్ ఏరియా అంటే అది కూడా లైక్ భూపాల్పల్లి, అటు ఆదిలాబాద్ జిల్లా బార్డరు, ఇటు కరీంనగర్, ఆ మధ్యలో గోదావరి. ఎక్కడ కానీ వెహికల్ యాక్సెస్ సరిగా లేని చోట మావోయిస్టు డెన్స్ ఉంటాయి, వాళ్ళ షెల్టర్స్ ఉంటాయి. సో ఎక్కువ అక్కడ ఉండేది. సో అక్కడ నేను 3.5 years పనిచేశాను. అక్కడ లాట్ ఆఫ్ వర్క్ చేశాను. అప్పుడు చేంజ్ అయ్యి ఉమేష్ చంద్ర సార్ వచ్చారు, బాలసుబ్రహ్మణ్యం సార్ ఏఎస్పీ ఉండే. సో బాలసుబ్రహ్మణ్యం సార్కు నేను చాలా ఇన్ఫర్మేషన్, లైవ్ ఇన్ఫర్మేషన్, సార్ కూడా ఫీల్డ్లోకి వచ్చారు ఒకసారి. అయితే సార్ 3.5 సంవత్సరాలు పనిచేశారు కదా షెల్టర్ జోన్లో. ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది? అంటే స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్, అది వేగ్ ఇన్ఫర్మేషన్? మోస్ట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ వేగ్ ఇన్ఫర్మేషన్, ఆ ఏరియాలో ఉన్నారు అని. సో దాన్ని మేము పాజిటివ్గా కన్వర్ట్ చేసుకుంటాం. అంటే మేము కూడా అక్కడ మా సోర్స్ను డెవలప్ చేసుకొని పంపించి లొకేట్ చేసుకోవడం, చాలా చాలా ఇన్ఫర్మేషన్లు కూడా వేగ ఇన్ఫర్మేషన్లే పాజిటివ్గా. స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ కూడా మనం పోయే వరకు అది చేంజ్ అవుతుంది. మావోయిస్ట్ స్ట్రాటజీ మీకు తెలుసు, వాళ్ళు ఒక పర్సన్ వాళ్ళ నుంచి బయటకు పోయిందంటే వాళ్ళు ప్లేస్ మార్చేస్తారు. సో వేగ ఇన్ఫర్మేషన్, స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ కూడా. ఇది ఒకటి మంచి సంఘటన చెప్పండి, వేగ్గా ఏం సక్సెస్ అయింది? వేగ్గా అయితే ఒకసారి మానాల గుట్టల దగ్గర మావోయిస్టు, చాలా ఎండాకాలం అది, మానాలకు ఇటు కతలాపూర్కు మధ్యలో ఒక 50 kilometers దూరంలో ఎక్కడ మొత్తం ఫారెస్ట్ ఉంటుంది, ఎక్కడ వాటర్ డ్రాప్ కూడా దొరకదు. అయితే ఒక పర్సన్ వచ్చి విలేజ్ దగ్గర బోర్వెల్ దగ్గర వాటర్ పట్టుకుపోయిండు, మఫ్టీలో ఉన్నాడు, కొత్తవాడు అని చెప్పి ఒక వేగ ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే దళం డెఫినెట్గా ఉంటుంది, 2-3 క్యాన్లు తీసుకుపోయిండు అని తెలిసింది. బాలసుబ్రహ్మణ్యం గారు ఏఎస్పీ గారు ఉండే, నేను 3-4 పార్టీ, హబీబ్ ఖాన్ గారు అని, నేను, వెంకటరమణ అని, మా బ్యాచ్ ఒక 3-4 పార్టీస్ పోయినాం. గ్రే హ్యాండ్స్ కూడా ఉండే. మేము ఇలా వాటర్ పాయింట్స్, సోర్స్ పాయింట్లో ఉండే అవకాశం ఉంటుందని చూసుకుంటూ పోతున్నాం. అయితే వాటర్ వాగు ఉంటుంది కదా, నాలాలో వాళ్ళు దాదాపు 6-7 feet తోడారు. ఎక్కడైతే డ్రై అయిపోయిందో అక్కడ లోతు ఇసుక అంతా తీసేసి అక్కడ నుంచి ఫిల్టర్ చేసుకుంటూ వాటర్ పడుతున్నాను. సో నేను గ్రే హ్యాండ్స్ పార్టీ లీడ్ చేస్తున్నాను. మాకు బాగా సౌండ్ వస్తుంది, లేపురా 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 అంటే మేము అనుకున్నాం ఏదో ఎడ్ల బండిలో కర్ర తీసుకుపోయేటప్పుడు ఎక్కేటప్పుడు కొంచెం ఎడ్లు ఎక్కకపోతే సౌటింగ్ చేస్తారు కదా, అట్లా అనుకున్నాం. ఆయన సైలెంట్గా మూవ్ చేస్తుంటే వాళ్ళు సెంట్రీ పెట్టుకున్నారు పైన, ఎక్దమ్ మా మీద ఫైర్ కొట్టాడు. కొట్టగానే మేము అంతా డౌన్ అయిపోయినాం, అంతా డీలింగ్ పొజిషన్లో వెళ్ళిపోయినాం. చూసుకొని అబ్జర్వ్ చేసినాం. చేస్తే అక్కడ నుంచి సౌండ్ వచ్చి, ఎక్కడి నుంచి అయితే ఫైర్ వచ్చిందో అక్కడికి కవర్ తీసుకుంటూ ముందుకు అడ్వాన్స్ అయినాం. ఇంకా వాళ్ళు ఏం చేశారు, ఫైర్ కొట్టుకుంటూ పైకి వెళ్ళిపోతారు, క్యాన్లు కింద అన్నీ పడేసి వెళ్ళిపోతున్నారు. సో మేము అక్కడికి వెళ్ళి చూస్తే పెద్ద గొయ్యి తీసి ఉన్నది, బావి తీసినట్టుగా ఉంది. 50 క్యాన్స్ ఉన్నాయి, పెద్ద పెద్దవి, 20 liters 30 liters. సో హ్యూజ్ క్యాడర్ ఉంటుంది ఇక్కడ, 200-300 మంది ఉంటారు. PLJలో ఫస్ట్ ఫైరింగ్ అది. సో మనం పోవాలి. సో వాళ్ళు గుట్ట మీద ఉన్నారు, డౌన్లో ఉన్నాం. వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని మనల్ని కొడతారు. ఎవరు పోయినా కూడా మనము గుంపులు ఉన్నది స్కాటర్ అయ్యి కవర్ తీసుకోండి, బండలు ఉంటాయి గుట్టల మీద, కవర్ తీసుకొని స్లోగా పోవాలి. అందరూ ఒకేసారి రీచ్ కావాలి. ఫైర్ చేసుకుంటూ పైన అబ్జర్వ్ చేసుకుంటూ ఎక్కాలని చెప్పిన. తొందరపడవద్దు, ఏమైనా అవసరం ఉంటే ఆగండి, మీరు రెస్ట్ తీసుకొని పోదాం. అది 300 ట్రిగర్ హైట్ ఉండే. టైం ఎంత అయింది? ఎప్పుడు? మార్నింగ్ 11 అవుతుంది, 10-11 మాది. సో పోతుంటే వాళ్ళు ఫైర్ చేశారు. ఒకసారి నేను ఇట్లా ఉన్నా, టక్ నా ఫైర్ వచ్చింది. నేను కవర్లో ఉన్నా, లేకపోతే తగిలేదు. మళ్ళీ అబ్జర్వ్ చేసి ఇలా స్పెషల్ పార్టీ పిల్లలు, శంకర్ అని ఒక 2-3 యాక్టివ్ ఉంటాయి. వాళ్ళు రైట్ సైడ్ నుంచి పైకి ఎక్కేస్తున్నారు, పైకి లెఫ్ట్ నుంచి. సో అలా మేము పైకి వెళ్ళిపోయినాం. లాస్ట్ వాడు 2-3 ఫైర్లు కొట్టి పారిపోయాడు. అంటే వాడు సెంట్రీ అన్నమాట, మనల్ని ముందుకు రాకుండా ఆపడానికి ట్రై చేస్తున్నాడు. వాళ్ళని కవర్ చేసుకుంటూ మేము పైకి ఎక్కే వరకు ఒక 300-400 గజాల దూరంలో ఫారెస్ట్ మొత్తం పారిపోతున్నారు, గుంపు పారిపోతున్నారు. మేము చేంజ్ చేసినాం. సో చేంజ్ చేస్తుంటే నా దగ్గర సెట్ ఉంది, సెట్లో చెప్పేసాం, ఎదురుగా 2 పార్టీలు ఉన్నాయి.
సో పార్టీలకు ఇట్లా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయింది. వాళ్ళు పరిగెత్తి వస్తున్నారు. మేము హిల్ ఎక్కే వరకే మాకు లేట్ అయింది, సో మీరు కవర్ చేయండి అన్నారు. వాళ్ళు ఏం అనుకున్నారంటే కొంచెం కన్ఫ్యూజన్ అయింది. వాళ్ళు చూశారు, వీళ్ళు జగ్గిల్ ప్యాచ్ వేసుకొని ఉన్నారు, నక్సలైట్లు కూడా. సో మనోలే అనుకొని వాళ్ళు ఏమనలేదు, వెళ్ళిపోయింది. సెట్లో చెప్పినా కూడా కన్ఫ్యూజన్ అయిపోయింది. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చినాం, చూస్తే అక్కడ ఒక ట్రాక్టర్ లోడు రేషన్ ఉంది, తుపాకులు ఉన్నాయి, రేషన్ ఉంది, ట్రాక్టర్ లోడ్ ఉంది. వంట చేసి పెట్టారు, ఒక పెద్ద పెళ్లి వంటకాల్లాగా చేసి పెట్టారు. 300 మంది పైన ఉన్నారు అక్కడ. ఇమీడియట్లీ బేస్ క్యాంప్కి గ్రేహాండ్స్ చెప్తే అప్పుడు రత్నారెడ్డి సార్ గ్రేహాండ్స్ ఐజీనా అడిషనల్ డీజీలో, ఇంకో దుర్గా ప్రసాద్ సార్, వీళ్ళందరూ హెలికాప్టర్ తీసుకొని అక్కడికి వచ్చారు. చూసి మొత్తం వీడియోగ్రాఫింగ్ చేసి మన పిఎల్జే మీద ఫస్ట్ ఫైరింగ్ ఇది ఎట్లా జరిగింది అని చెప్పి డీబ్రీఫింగ్ చేశారు. చెప్పిన ఇదంతా కరెక్ట్గా, మీరు కరెక్ట్ డిసిషన్ తీసుకోకపోతే మనకు నష్టమే. ఇది వాళ్ళు టాప్లో ఉన్నారు, వాళ్ళు అడ్వాంటేజ్ పొజిషన్లో ఉన్నారు. మీరు గ్రౌండ్లో నుంచి పైకి వచ్చినప్పుడు మీరు ఆ ప్రికాషన్ తీసుకోవడం మంచిగా అయిపోయింది, లేకపోతే మనకు క్యాజువాలిటీ అయ్యేది. సరే వాళ్ళు దొరకకపోతే పర్వాలేదు, కానీ మన వాళ్ళు సేఫ్గా ఉన్నారని చెప్పి అప్రిషియేట్ చేసినాం. ఒక చిన్న వేక్ ఇన్ఫర్మేషన్ సక్సెస్ అయింది, కానీ కరెక్ట్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ వెళ్ళిన తర్వాత ఫెయిల్ అయిన ఉన్నాయా? స్పెసిఫిక్ కూడా మిస్ అయినవి ఉన్నాయి. అంటే మనకి ఇన్ఫర్మేషన్ రాగానే వాళ్ళు కొన్ని చోట్ల వాళ్ళు నమ్మరు, ఆ ఏరియా నమ్మరు, ఎవడో ఒకటి చెప్పేస్తారు వచ్చే అవకాశం ఉందని చెప్పి నమ్మరు. సార్ కొంతమంది వాళ్ళు అప్పట్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి, మిమ్మల్ని అటెన్షన్ డైవర్ట్ చేయడానికి వాళ్ళే కావాలని వేక్ ఇన్ఫర్మేషన్ పంపిస్తుంటారు అంబుష్లో పడడానికి. ఇన్ఫర్మేట్లను మేము బాగా స్టడీ చేస్తాం. రిలయబుల్ ఇన్ఫర్మేట్ కూడా ఒకసారి మోసం చేయొచ్చు, వాళ్ళ ట్రాప్లోకి వెళ్ళిపోవచ్చు. సో మేము ఇన్ఫర్మేట్ను కూడా డిసెప్షన్ ఉంటుంది. సో అట్లా ఒక స్టోరీ చెప్తాను. నేను కోరుట్ల ఎస్ఐ, కోరుట్ల నుంచి ఐలాపూర్ అని ఒక 5 కిలోమీటర్స్లో ఉంటుంది, గుట్ట ఉంటుంది. అయితే అక్కడ ఒక పిల్లాడు, అంతకుముందు దళం వచ్చేది వెంకటస్వామి అని డిసిఎస్ ఉండేది అక్కడ. అయితే ఆయనను బాగా నమ్మకమైన పిల్లాడు పార్టీకి. ఓకే, మేము పట్టుకొచ్చినాం, బ్రేక్ చేసి కమిట్మెంట్ తీసుకున్నాం చేయాలని. మరి నన్ను గుర్తుపడతారు కదా అంటే నేను అందరు మిలిటరీ అటెండెన్స్ పెడతా, అందరితో దూరం రావాలి, అందరూ గేట్ అవతల ఉంటారు, ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడతా. ఎవరేం చెప్తారో తెలియదు కదా, నువ్వు చెప్పేది నువ్వు చెప్పు, వాళ్ళు చెప్తే వాళ్ళు చెప్తారు, బయట ఎక్కడ కూడా చెప్పవద్దు, నేను చెప్పా, నువ్వు బయట ఎక్కడ కలిసినా నమస్తే సార్ అని కూడా చెప్పవద్దు అని బ్రీఫ్ చేస్తే అది ఎవరైనా కానీ కాన్ఫిడెన్స్ ఉంటేనే చెప్తారు. లీక్ అవుతుంది, నేను టార్గెట్ అవుతా సస్తా అంటే ఎవరు చెప్పరు. ఓకే అన్న. సో ఫైన్ డే వీడి దగ్గరికి వచ్చి సైకిల్ అడిగి, యాక్షన్ టీమ్ కమాండర్లు ఇద్దరు సైకిల్ అడిగి, సో కొరుట్ల ఇక్కడైతే, ఐలాపూర్ ఇక్కడైతే, ఇటు అపోజిట్లో పోయిండు, ధర్మారాం అనే ఊరు ఉంటారు, మన పర్సన్ దగ్గర అడిగిండు, ఆపోజిట్ డైరెక్షన్లో పోయిండు. అంటే వాళ్ళు కూడా ప్రికాషన్ డైవర్షన్ స్టార్ట్ వచ్చింది. సో వెళ్ళిపోయినాక వీడు వచ్చి సార్ ఇది విషయం అంటే, మళ్ళీ సైకిల్ ఇవ్వడానికి వస్తారు కదా వాళ్ళు, ఓకే వెళ్దామని చెప్పి మా సిఐ గారు ఉండే, ఇప్పుడు సింధు శర్మ మేడం ఉంది కదా ఫాదర్, ఉమామేశ్వర కదా. సో ఓకే పోదాం సార్ అని చెప్తే పోదామని మేము వెళ్ళాము. సగం దూరం వెళ్ళగానే మళ్ళీ పిల్లాడు వచ్చాడు. మేము ఎప్పుడు కానీ ఇన్ఫర్మేట్ ముందు ఇచ్చిపెట్టాము. వాడు మళ్ళీ కాల్ చేశాడు, వచ్చి ఫోన్ లేవు కదా ఉండే, అది కొరుట్ల 2002 అప్పుడు ఫోన్స్ వచ్చినాయి. సో ఆయన ఏమంటాడంటే, కొరుట్లోనే ఉన్నారు సార్ వాళ్ళు, ఐలాపూర్ చౌరాస్లో ఉన్నారు అన్నాడు. హోటల్ పేరు కూడా చెప్పారు. సడన్గా బ్యాక్ వచ్చాడు. బ్యాక్ వస్తే హోటల్లో ఒకడు బస్ స్టాండ్కి ఏదో వెళ్ళాడు. వాడు మమ్మల్ని మేము యూనిఫామ్లో ఉన్న తుపాకులు ఉంటాయి కదా, సో చూడగానే వాడు ఫైర్ ఓపెన్ చేశాడు. బయట ఉన్నవాడా లోపల ఉన్నవాడు? హోటల్లో ఉన్నాడు. హోటల్ అంటే ఓపెనే ఉంటుంది హోటల్. సో ఎప్పుడైతే ఫైర్ చేశారో మేము ఫైర్ చేసాం, ఒకడు పడిపోయాడు. ఇంకోడు
అప్పుడే వస్తున్నాడు వాడు. మమ్మల్ని చూసి వాడు దూరం నుంచి ఏకేతోని ఫైర్ ఓపెన్ చేసి కొరుట్ల టౌన్లో పరిగెత్తాడు. మేము ఫైర్ చేశాము, బట్ బాగా పబ్లిక్ ఉన్నారు, ఒకవేళ మిస్ అయ్యి ఎవరైనా తగ్గితే బాగుండదని ఫైర్ ఆపేసినాం. సో తర్వాత ఎంక్వైరీ చేస్తే వీడి దగ్గర పిస్టల్ దొరికింది, వాడు ఏకే ఉన్నది, వాడు యాక్షన్ టీమ్ కమాండరు. ఇతని మీద 50,000 రివార్డ్ ఉంది, కుక్కలగూడూరు అనేది ఇమాం అతని పేరు. సో టౌన్లో జరిగింది. మళ్ళీ అప్పుడు నళిన్ ప్రభాస్ సార్ ఎస్పీ గారు ఆయన వచ్చాడు సీన్కి. అరే ఫారెస్ట్లో చేస్తావు ఎన్కౌంటర్ కానీ టౌన్లోకి అయితే గ్రేట్. తర్వాత మాకు తెలిసింది ఏంటంటే వాళ్ళు పోలీసులు ఆ హోటల్ దగ్గరికి వస్తారు, ఐలాపూర్ క్రాస్ రోడ్లో. స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ వెరీ యాక్టివ్ ఉండదు, 4-5 వాళ్ళను. అప్పటికే ఒక కానిస్టేబుల్ కతలాపూర్లో చంపేసిండు. సో ఈ వీళ్ళని చంపుదామని చెప్పి వచ్చి అక్కడ వాళ్ళు మాట వేశారు. సో లక్కీలీ మనకు ఇన్ఫర్మేషన్ రావడం వల్ల. అంటే అందులో మెసేజ్ ఏంటి, మనకు అనుకున్న వ్యక్తి రివర్స్ అయ్యాడేనా? రివర్స్ కాలేదు, అంటే వాళ్ళు మన అనుకున్న వ్యక్తికి ఇన్ఫర్మేషన్ చేరకుండా, వాళ్ళు ఇతనికి చెప్పకుండా వాళ్ళు ఇంకో డైరెక్షన్కి వెళ్ళిపోయారు. సో మనకు ఇంకో డైరెక్షన్లో పోయిందని మనం వెళ్దాం అనుకున్నాం. సడన్గా వాళ్ళు అక్కడ కాకుండా ఇక్కడే వచ్చున్నారు. ఎందుకు? పోలీస్ కోసం వచ్చున్నారు. సో మన ఇన్ఫర్మేట్కి పోలీస్ కోసం వచ్చిన విషయం అప్పుడు తెలియదు. సో ఇక్కడ ఉన్న దగ్గరే మళ్ళీ మనం వచ్చాము అక్కడికి, దగ్గరే కాబట్టి. సో అట్లా సార్ ఒకసారి అక్కడ మీకు ఆపోజిట్ అయిపోయారు, ఫైర్ వాళ్ళు ఓపెన్ చేశారు. ఫైర్ ఓపెన్ చేయగానే మీరు ఏం చేశారు? అప్పుడు వెంటనే డిస్పాచ్ అయిపోయి డౌన్ అయిపోయి కొట్టుకొచ్చారా? లేదు అక్కడ వాళ్ళకి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో అయిపోయింది. మేము ఎక్కడ కానీ ఎక్స్ట్రీమిస్ట్ ఆపరేషన్లు పోతే ట్రిగర్ మీద లోడ్ అయ్యడం వెపన్, ట్రిగర్ మీద అట్లీస్ట్ ఒకళ్ళిద్దరు ముందు ఉన్న వాళ్ళు గైడ్. సో అట్లా ప్రిపేర్ అయి ఉంటాం. ట్రిగర్ మీద ఎప్పుడు వేలు ఉంటుంది, ప్రిపేర్ అయ్యి ట్రైల్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ ఉన్నది ఇక్కడ ఉంటుంది. వాడు ఫైర్ చేస్తే మేము అవుట్ అయిపోతాం, మేము చేస్తే వాడు అవుట్ అవుతాం. సో ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మన రెస్పాన్స్ని బట్టి మనకు రిజల్ట్ ఉంటుంది. అంటే వెపన్ లాక్ ఓపెన్ చేసి ఉంటారు, లాక్ ఓపెన్ చేసి ఉంటాం. పక్కా ఇన్ఫర్మేషన్ ఆడ ఉన్నారు అంటే ఆడ పోయేటప్పుడు పక్కా లాక్ ఓపెన్ చేసి ట్రిగర్ మీద చేపెట్టుకొని ఉంటాం. సో అట్లా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయిపోయింది. అలా కోరుట్ల తర్వాత ఎక్కడికి వచ్చారు? సుల్తానాబాద్ తర్వాత ఫస్ట్ సుల్తానాబాద్ తర్వాత రాయకల్ తర్వాత కోరుట్ల తర్వాత వేములవాడ తర్వాత కరీంనగర్ రూరల్. ఈ 4తో అయిపోయింది ఎస్ఐ పోస్ట్. ఈ 4 కూడా లాంగ్ టెన్యూర్ 3 ఎక్కువ ఎక్కడ మీకు నక్సల్స్ మూవ్మెంట్ ఫేస్ చేశారు? కోరుట్ల లేదంటే వేములవాడ? అన్ని చోట్ల. అంటే నేను ఎక్కడున్నా కూడా డివిజన్ ఏరియాలో ఇన్ఫర్మేషన్, రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ఉన్నది అంటే నన్ను పంపించేది, నేను కూడా వెళ్ళేది, వర్క్ అవుతుంది అని చెప్పి. ఇన్ఫర్మర్కి డబ్బులు ఇవ్వడం ఎలా అంటే మరి గవర్నమెంట్ ఇచ్చేది? అప్పుడు గవర్నమెంట్ ఇస్తారు, కొంత అమౌంట్ ఇస్తారు, కానీ మనమే మెయింటైన్ చేయాలి. ఇప్పుడు గవర్నమెంట్ చెప్పి అంత చేసేంత ఉండదు. ఇన్ఫర్మేట్ అనేది ఎక్కడ ఎవరు మనకు కాంటాక్ట్లోకి వస్తారు, ఎవరు రిలయబుల్ ఇన్ఫర్మేషన్ అనేది అది ఎలా మనం స్కానింగ్ చేస్తామంటే రిలయబుల్ కాదా అన్నది? అంటే ఆయన ఇచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి మనం టెస్ట్ చేస్తాం. సరే, అలా మిమ్మల్ని మిస్యూజ్ చేసిన ఎవరు ఉన్నారా? ఉన్నారు. ఫేక్ ఇన్ఫర్మేట్స్ కూడా వస్తారు. నేను ఆడున్నా సార్, ఈడున్నా సార్ అది ఇది అంటారు. అక్కడ మేము వెరిఫై క్రాస్ చెక్ చేస్తే ఏమీ ఉండదు. తర్వాత డబ్బులకు ఇవ్వండి సార్, దానికి ఇవ్వండి, అట్లా ఉండదు. ఒక సంఘటన చెప్పండి. అందులో ఒక ఇన్ఫర్మేట్ ఉండే, వాడు పేరు ఏదో గుర్తులేదు కానీ ఏఎస్పీ గారి దగ్గర పోతుండే. పోయి ఏఎస్పీ గారు బాలసుబ్రహ్మణ్యం సార్ పోయి నేను దళవులు పట్టిస్తా సార్, నాకు బాగా దగ్గర వస్తారు సార్, అది ఇదని స్టోరీ చెప్తాను. చెప్పి నాకు కొంచెం ఒక బైక్ ఇప్పియండి సార్, నేను మొత్తం తిరుగుతాను, పెట్రోల్ పోయించండి సార్ అంటాడు. సో సరే సార్ ఏమంటారు, ఎవరన్నా బాగా పనిచేసే ఆఫీసరు, ఇంట్రెస్ట్ వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న ఆఫీసర్కి ఇంట్రెస్ట్ చేస్తారు. చూడ అది చెప్తానంటుండే. వాడు అక్కడ చిన్నగా సార్తో చెప్పేసి ఈడికి వచ్చి నాకు 15,000 ఇవ్వండి సార్, 10,000 ఇవ్వండి సార్, అక్కడ పోతా సార్, ఇక్కడ వాడి కార్లో ఎక్కించి తీసుకొస్తా సార్ అని అన్ని కార్లో తీసుకొస్తామని. సో అట్లా ఉంటారు. మేము తెలిసిపోతుంది మనకు, వీడు జెన్యూన్ ఇన్ఫర్మేటా, వీడు ఫేక్ అని. ఫేక్ ఉంటే అది కాదు బాబు, అట్లా నువ్వు తీసుకొచ్చినాకనే తర్వాత రివార్డ్ ఇస్తా, ఇప్పుడు కాదు అని. వాడేమన్నాడు అప్పుడు?
కార్లో తీసుకొస్తాను డబ్బులు ఎడితే ఇవ్వలేదు మీరు? ఇవ్వలేదు. ఒకటి రెండు సార్లు చిన్న చిన్నగా ఇచ్చినాం, మోటార్ సైకిల్ ఇచ్చుడు, పెట్రోల్ పోయించుడు, ఖర్చులకు ఇచ్చుడు. సో వర్క్ ఏమి ఉండదు. ఆయన చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏది కూడా రిజల్ట్ ఓరియంటెడ్ కాదు. ఊరికే పైసల కోసం ఇట్లా పాకులాడుతున్నారు చెప్పి సార్ కూడా చెప్పేసినాం. సార్ ఏమన్నారు అప్పుడు? సార్ నా దగ్గరే కాదు, ఆఫీసర్ దగ్గర పోతుండు, ఆఫీసర్ దగ్గర పోతుండు, మళ్ళీ ఇంకో ఆఫీసర్కి వేరే, ఇక్కడ ఈ అకౌంట్ వేరే, అక్కడ అకౌంట్ వేరే, అక్కడ వేరే వాళ్ళకి వేరే స్టోరీ చెప్తాడు. చాలా దగ్గర రాని ఎక్కడ బయట అట్లుంటాయి. ఇక కొంతమంది అలవాటు పడిపోతారు. ఇనిషియల్గా మంచి ఇన్ఫర్మేటివ్ ఉండవచ్చు. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చి సక్సెస్ అని చెప్పండి. ఒకటి మంచి ఇన్ఫర్మేషన్ సక్సెస్ కాలేదు కానీ నా గ్యాలంటరీ అవార్డు వచ్చింది. చెప్పండి. నేను వేములవాడలో చేస్తున్నాను. వేములవాడ 2001 నుంచి 2006 వరకు వేములవాడ చేశాను. 5 years చేశారు. 2006 కాదు, 2001 నుంచి 6లో ప్రమోషన్ వచ్చింది. 3.5 years, ఆల్మోస్ట్ 4 years చేశాను అక్కడ. రవి ప్రకాష్ అని డిఎస్పీ గారు ఉండే, ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నాడు. ఐజీపీఎల్ ప్రొవిజనింగ్ అండ్ లాజిస్టిక్ ఉన్నాడు. అయితే ఎలక్షన్ ముందు నాకు కరీంనగర్ రూరల్ ఇస్తే ఎలక్షన్ వరకు ఇక్కడ ఉండాలి అని చెప్పి డిఎస్పీ గారు ఆపేశారు ఎస్పీ గారితో చెప్పి. ఎస్పీ గారు కూడా నువ్వు నీకు మంచి పోస్టింగ్ ఇస్తా అంటున్నావు కదా, తర్వాత ఎలక్షన్ ఫ్రీగా కావాలంటే నీ సర్వీసెస్ అవసరం ఉంటాయి ఉండు అంటే సరే సార్ అన్నా. అయితే సనుగుల అనే ఉంటుంది, సనుగుల ఉంది, రుద్రాంగి సనుగుల. ఇప్పుడు మన మానాలకు కింద ఉంటుంది, ఇక ఒకటే బెల్ట్ అంతా కంచుకుంట. సనుగుల తండ అనేది ఉంటుంది ఒకటి. ఆ తండకు చుట్టూ గుట్టలు ఉంటాయి, చిన్న దారి ఉంటుంది పోవడానికి, ఇటు ఒక దారి అటు ఒక దారి. సో మాకు ఇన్ఫర్మేషన్ ఉంటే నైట్ పార్టీస్ పంపించిండు. మేము ఫారెస్ట్లో అంబుజ్ చేసినాం. మధుసూదన్ రెడ్డి సార్ ఏమో ఓఎస్డీ ఉండే, ప్రవీణ్ కుమార్ సార్ ఏమో ఎస్పీ ఉండే. అటు నిజామాబాద్ వైపు ఎవరున్నారు అప్పుడు? నిజామాబాద్ ఆనంద్ గారు, ఆనంద్ సార్ ఉన్నారు అప్పుడు. ఆనంద్ సార్ ఉన్నట్లేదు. సో మేము ఏం చేసినాం, మానాల ఫుట్ హిల్స్ కింద అంబుజ్ చేసుకొని మార్నింగ్ రిజల్ట్ ఏం లేదు, ఇక మళ్ళీ రిట్రీట్ అవుతున్నాం. ఈ సనుముల తండకు ఫస్ట్ రావాలి. సనుముల తండకు రాగానే ఆ కొసకు ఒక 4-5 కూర్చొని ఉన్నారు, సివిల్ డ్రెస్లో కూర్చొని ఉన్నారు. మమ్మల్ని చూసి వాళ్ళు పరిగెత్తుంటే వీళ్ళు ఎవరో పరిగెత్తున్నారు అని చెప్పి, అంటే తండకు అటుపక్కన గుట్ట ఇటుపక్కన గుట్ట ఉంది. ఇటు నుంచి మేము వస్తుంటే వాళ్ళని చేంజ్ చేస్తే అవతల గుట్టలకు వెళ్ళిపోతారు వాళ్ళు. అయితే అక్కడ లోకల్ వాళ్ళని అడిగిన, వాళ్ళు ఎవరు వల్ల ఏంటంటే ఎవరు సార్ అని చెప్పి వాళ్ళు తండ వాళ్ళు. సో నేను మాట్లాడితే వాళ్ళే సార్ అని చెప్పారు. సో చేంజ్ చేస్తుంటే మాకు అందరంత దూరం ఉంది. మేము కనీసం 200-300 గజాల్లో చేంజ్ చేయాలంటే వాళ్ళకి ముందు గుట్ట వచ్చేస్తుంది. మళ్ళీ వాళ్ళు గుట్టలు పడితే ఇక దొరకరు. తండ వరకు పరిగెత్తాం. తర్వాత ఏం చేసిన, ఒక మంచి కానిస్టేబుల్ని మేము ఎప్పుడు పోయినా ఫీల్డ్లో AK-47 క్యారీ చేస్తాం. సో నేను AK పట్టుకున్నాను, వారికి ఒక AK ఉంది. సో వాళ్ళను ఆ గుట్ట మీద నాకు బాగా అవగాహన ఉంది, చుట్టూ దారులు ఎట్టున్నాయి, ఎట్లా పోవచ్చు అని. సో మేము ఇలా వస్తున్నాం, వాళ్ళు ఇలా పరిగెత్తి తండ దాటిపోతున్నారు. వాళ్ళు తండాలోకి వచ్చినాక ఒక బైక్ దొరికింది. అక్కడ జనరల్ మోటార్ సైకిల్ ఉండవు కానీ ఒక RMP డాక్టర్ ఎవరో బైక్ తెచ్చి పెట్టింది. దాన్ని బైక్ ఓపెన్ చేసేసి నేను బైక్ నడుపుతా, నువ్వు వెనకాల కూర్చో, AK ట్రిగర్ మీద వేలు పెట్టుకొని రెడీ పెట్టు, లాక్ తీసేసి. అయితే అక్కడ ఏంటంటే ఇలా వీళ్ళు పరిగెత్తేటప్పుడు దారి ఇలా ఉంది, ఇలా పోయి ఎదురుగా వస్తుంది దారి, యూ టైప్లో ఉంది దారి. సో బైక్ మీద మేము ఇద్దరం పోయినాం. వాళ్ళు మిగతా వాళ్ళని మీరు సేమ్ చేంజ్ చేసుకుంటుండండి, మేము ఫైర్ ఓపెన్ చేస్తే మీరు ఫైర్ ఆపేయాలని నేను సెట్లో చెప్తా, మీరు అడ్వాన్స్ కావద్దు నేను చెప్పినాక అని చెప్పేసి వాళ్ళు అలా. మీరు ఓపెన్ చేస్తే వాళ్ళని ఆపేయాలి, వాళ్ళకి మాకు దెబ్బలు తగ్గుతాయి. వాళ్ళ వెనక నుంచి వస్తుంది, నేను ముందుకు తిరిగి వస్తున్నా, క్రాస్ ఫైర్ అయిపోయింది. సో నేను బైక్ తీసుకొని ఇలా పోయి ఇలా ఎదురుగా వాళ్ళు పరిగెత్తే దారిలో ఎదురుకో ముందుకు వచ్చేసిన బైక్ మీద ఇద్దరమే. సో వాళ్ళు వెనకకు చూసుకుంటూ ముందుకు పరిగెత్తున్నారు, వెనకకు చూసుకుంటూ ముందుకు పరిగెత్తున్నారు.
ఆల్మోస్ట్ గుట్టలో చేరిళ్ళు, ఆ గుట్టలోనే దారి ఉంది. సడన్గా మమ్మల్ని చూసి మా మీద ఫైర్ ఓపెన్ చేసి 4 మెంబర్స్ 4 మెంబర్స్. మేము ఏం చేసినాం, ఇమ్మీడియట్లీ ముందే చెప్పినాం, ఎక్కడ ఏం చెట్టు మొదలు కనిపించినా రాయి కనిపించినా అక్కడ మనం లేయింగ్ పొజిషన్ తీసుకొని ఫైర్ చేయాలి అని చెప్పిన కానిస్టేబుల్కి. ఇద్దరు పడుకొని వాళ్ళు ఫైర్ చేసిన, మేము బండి పడేసి ఫైర్ మాకు డైరెక్షన్లో రాలే, అది బైక్ సౌండ్తో కొంచెం దూరం నుంచి చూసిన వాళ్ళు. ఇమీడియట్ లైవ్ పొజిషన్లో తీసుకున్నాక నేను ఏకతోని ఫైర్ చేసిన, పిల్లాడు కూడా ఫైర్ చేసిండు. ఫైర్ చేస్తే ఇద్దరు పడిపోయారు. వాళ్ళు ఫైర్ చేసిండు, మేము ఫైర్ చేసి ఇద్దరు మీతో స్కాటర్ అయ్యి వెళ్ళిపోయారు. తర్వాత వెనుకోళ్ళకి చెప్పేసిన అప్పటికే నేను. సో వెనుకోళ్ళు ఒక 15 నిమిషాల తర్వాత వచ్చిండు, చూస్తే గ్రెనేడ్స్ షార్ట్ వెపన్స్ ఉన్నాయి. ఎవరండి వాళ్ళు? ఒక డిప్యూటీ కమాండరు, ఒక దళం మెంబరు. వీళ్ళు మానాలకు పక్కన వట్టిమల్ల అని ఉంటుంది ఒకటి కరీంనగర్ జిల్లాలో. వట్టిమల్ల దగ్గర ఒక కానిస్టేబుల్ని 2 రోజుల ముందు చంపింది ఇద్దరు. అప్పటికే వాడు సివిల్ డ్రెస్లో ఇంటికి పోతే చంపేసిండు. సో వీళ్ళు అక్కడ సబ్దళం లాగా తిరుగుతారు, దళంలో కాకుండా బయటికి వచ్చి యాక్టివిటీస్ చేస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు వాళ్ళు. ఇది చనిపోగానే ఇక సెట్లో చెప్పగానే ఎస్పీ గారు వచ్చిండు, ఓఎస్డి గారు వచ్చిండు. ఇక గ్రేట్ ఎన్కౌంటర్ అనేది. అసలు మీరిద్దరూ ఇంత ధైర్యంగా పోయి అపోజిట్లో పోయి వాళ్ళను ఎదుర్కోవడం అనేది వెరీ లైఫ్ రిస్క్ ఆపరేషన్. నలుగురు చనిపోయారా? ఇద్దరు అసలు వాళ్ళు ఎందుకు వచ్చారు అక్కడికండి? అంటే వాళ్ళు వాటర్ కోసం, ఫుడ్ కోసం వస్తారు తండకు, అంతేగాని యాక్షన్ కోసం కాదు. అంటే మొత్తం చుట్టూ ఫారెస్ట్. మీ టైంలోనా తర్వాత టైంలో మానాన్ని ఎన్కౌంటర్ ఒకటి అయింది కదా, దాని తర్వాత దాంట్లో మీరున్నారా? నేను లేని దాంట్లో సీన్కి వెళ్ళాను నేను. అంటే అప్పుడు బాలసుబ్రహ్మణ్యం సార్ వాళ్ళు మానవుల సైడ్ నుంచి రాకుండా ఇటు వేములవాడకు వస్తారు. వేములవాడ నుంచి వాళ్ళు మేము కలిసి సీన్కి పోతాం. సీన్కి పోయినాక అప్పటికి 8 బాడీస్ పడతాయి. అప్పుడు వెంకటస్వామి, ఇప్పుడు నేను చెప్పిన వెంకటస్వామి కోరుట్ల దగ్గర ఉన్నాడు అని చెప్పి, రాయకల్ దగ్గర ఉన్నాడు అని చెప్పి, ఆయన వెంకటస్వామి DCS అప్పుడు చనిపోయింది. అప్పుడు కూడా బాలసుబ్రహ్మణ్యం ప్రత్యేకంగా ఒక ఆపరేషన్లో పార్టిసిపేట్ అయ్యాను. అక్కడ బోర్నపల్లి అని రాయకల్ ఏరియాలో. ఆయన స్వయంగా వచ్చారా? ఆయన కూడా వచ్చాడు, కానీ ఆ రోజు రిజల్ట్ రాలేదు. వెపన్స్ దొరికినాయి. సిర్పూర్ పోలీస్ స్టేషన్లో అటాక్ చేసి తీసుకుపోయిన వెపన్స్ కూడా రికవరీ అయింది. సార్ మధుసూదన్ రెడ్డి గారి టైంలో కూడా మానాన్ని ఎన్కౌంటర్ అయింది కదా, మేజర్ అనుకుంటారు. అదే మధుసూదన్ రెడ్డి సార్ పీరియడ్లోనే బాలసుబ్రహ్మణ్యం ఎస్ఐపిలో ఉన్నాడు. అప్పుడు మధుసూదన్ రెడ్డి సార్ ఏమో ఓఎస్డీగా ఉన్నాడు. అప్పుడే 8 మంది చనిపోయారు. 8 మంది చనిపోయారు. DCS అండ్ దళం డిప్యూటీ కమాండర్స్, చాలా మొత్తం జిల్లా మేజర్ క్యాడర్స్ అంతా పోయింది. సార్ ఒక ఎన్కౌంటర్ అయిన తర్వాత ఎంక్వైరీకి వస్తారు, కమిటీ వస్తుంది. అవన్నీ ప్రొసీజర్ ఎలాగుంటాయండి? పోస్ట్ మార్టం చేయించడం, అక్కడ PM అదే సీన్ ప్రెజర్ చేయడం. సో ఎన్కౌంటర్ కాగానే మనకు NHRC గైడ్లైన్స్ ఉన్నాయి. సో ముందు ఎన్కౌంటర్ అయిన తర్వాత సీన్ డిస్టర్బ్ చేయకుండా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ వచ్చి పంచనామా కండక్ట్ చేయాలి. RDOలు చేస్తారు, కొన్ని MROలు చేస్తారు, ఎనీ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్. సో వాళ్ళు పోలీస్ చేసే పంచనామా లాగానే వాళ్ళు అన్ని పంచనామాలు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ని ఎగ్జామిన్ చేయడము, పంచనామా 26 క్యాలమ్స్ ప్రకారంగా రాయడం వాళ్ళు చేస్తారు. తర్వాత వీడియో కవరేజ్ అని ఉంటాయి అందులో. వీడియో కంపల్సరీగా అండర్ వీడియో కవరేజ్ చేయాలి. తర్వాత పోస్ట్ మార్టం చేసేటప్పుడు కూడా టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉండాలి. సింగిల్ డాక్టర్స్ కాకుండా టీమ్ ఆఫ్ డాక్టర్స్, అందులో 1 ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ డాక్టర్ ఉండాలి. అది కూడా వీడియో కవరేజ్ చేయాలి, రికార్డ్ చేయాలి. FSL టీమ్ కూడా ఉంటుంది అందులో. FSL రిపోర్ట్ కూడా ఉంటుంది. అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ పోస్ట్ మార్టం చేసేటప్పుడు PME రాస్తాం, మేము ఇంక్వెస్ట్ రాస్తాం కదా. ఇంక్వెస్ట్లో 26 కాలమ్స్లో బాడీస్ మీద ఏమైనా ఇంజురీస్, బుల్లెట్ ఇంజురీస్ ఉన్నాయా అనేది కాలం ఉంటుంది దాంట్లో. సో దాంట్లో ఎన్ని ఇంజురీస్, రౌండ్స్, లోపలి ఎంట్రీస్, ఎగ్జిట్స్, అట్లా అన్నీ కూడా స్పెసిఫిక్గా డయాగ్రామ్ వేసి ఎన్ని బుల్లెట్ ఇంజురీస్ ఉన్నాయి, ఎన్ని బయటికి వెళ్ళినట్టున్నాయి, ఒక్కోసారి లోపల పోయి బయటికి వెళ్ళకపోవచ్చు.
ఇవన్నీ పర్ఫెక్ట్గా బాడీని మొత్తం క్లీన్గా తూడ్చి కనిపించే విధంగా మిస్ కాకుండా అన్నీ కూడా నోట్ చేస్తాం. అచ్చా. సో పైనుంచి కింది వరకు. సో డాక్టర్ చేసేటప్పుడు డాక్టర్ చేసింది ఇది రెండు కొరాబరేట్ కావాలి. డాక్టర్ అందులో ఉన్న బుల్లెట్స్ లాంటివి ఏమన్నా ఉంటే అవి ప్రిజర్వ్ చేస్తాడు. తర్వాత ఈ ఫైర్ ఆర్మ్ ఇంజురీస్ మీరు వెపన్ రికవరీ అయిందనుకోండి, ఆ వెపన్ ఫైర్ ఆర్మ్ ఇంజురీస్ ఏ వెపన్తో చేశారు, ఫైర్ చేసిన వెపన్ ఉంటే ఆ వెపన్ని ఆ దొరికిన బుల్లెట్ని కూడా మేము ఎఫ్ఎస్ఎల్కి పంపిస్తాం. వాళ్ళు ఈ రౌండ్ ఈ వెపన్తోనే ఫైర్ అయిందా కాదా, అది నేరస్తుడు చచ్చిపోయిన ఎన్కౌంటర్లో చచ్చిపోయిన ఎక్స్ట్రీమిస్ట్ ఉంటే ఆ ఎక్స్ట్రీమిస్ట్కు సంబంధించిన ఈ చేతి నుంచి ఫింగర్ ప్రింట్స్ కానీ ఎక్స్పర్ట్ని తీసుకొచ్చి ఫింగర్ ప్రింట్స్ తీస్తాం. తర్వాత పౌడర్ వస్తుంది మనకు ఫైర్ చేసినప్పుడు, గన్ రెసిడ్ పౌడర్, గన్ రెసిడ్స్, అవి కూడా ఎఫ్ఎస్ఎల్ పంపిస్తాం. సో ఆయన ఫైర్ చేసినట్టుగా ఆయన ఫింగర్ ప్రింట్స్ ఉన్నట్టుగా ఇవన్నీ కూడా ఎవిడెన్స్కిలో వస్తాయి. సార్ ఇవన్నీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ రియల్గా జరిగితే ఇవన్నీ వస్తాయి. ఒక్కొక్కసారి బంప్ ఆఫ్ కూడా అవుతుంటాయి, అప్పుడు ఎలా అవుతుంది? బంప్ ఆఫ్ ఎందుకు చేస్తాం, చేయము కదా. రైట్ ఆఫ్ అంటే మీరు కాదు, కొన్ని జరుగుతుంటాయి కదా, అట్లా ఏమి ఉండదు. మరి సాధారణంగా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయిన తర్వాత కొంతమంది ఆఫీసర్లు మీరు మిమ్మల్ని కోడ్ చేయట్లేదు, సీన్ అంతా ప్రెజర్ అయిపోయి ప్యాచప్ లేరు ఉంటే అయిపోయిన తర్వాతే మీడియాకి అలౌ చేస్తుంటారు. ఎందుకు ప్యాచప్ చేస్తారు? ఎందుకు ప్యాచప్ కాదు, అది డిస్టర్బెన్స్ కాకుండా ముందు ప్రొటెక్ట్ చేయాలి. ముందు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ వచ్చి సీను వీడియోగ్రాఫింగ్ చేసి వాళ్ళంతా యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నదాన్ని డిస్టర్బ్ చేయకుండా చూసిన తర్వాత మీడియాని కానీ పబ్లిక్ కానీ బ్లడ్ రిలేటివ్స్ కానీ అలౌ చేస్తాం. ముందు వాళ్ళు వచ్చిన మొత్తం సీన్ డిస్టర్బ్ అయిపోతుంది, ఎవిడెన్స్ ఉండదు. కానీ కొన్ని ఎన్కౌంటర్లో ప్యాచప్ అయిన తర్వాతే పంపిస్తుంటారు. ప్యాచప్ అంటే ఇక అనుకుంటారు, సో అట్లా కూడా అనుకుంటారు. బట్ రియల్ వర్షన్ అయితే రియల్ వెర్షన్లో అయితే అందులో ప్యాచప్ ఉండదు, డైరెక్ట్గా పంపిస్తుంటారు. కానీ బంప్ ఆఫ్ అప్పుడు ఎలా చేయాలండి? మరి లేదు, అట్లా బంప్ ఆఫ్ ఎందుకు చేస్తారు, చేయరు. మీరు కాదు, జనరల్గా ఎవరైనా కూడా సీన్ డిస్టర్బ్ కాకుండా ప్రిజర్వ్ చేయాలి, సీన్ సేఫ్. కొన్నిసార్లు డైరెక్ట్ పాయింట్ బ్లాక్లో కొట్టి చంపేశారని ఆరోపిస్తుంటారు వాళ్ళు, అలా జరుగుతుంటుందా? లేదు, అలా ఉండదు. అంటే ఏదన్నా ఎక్స్ట్రీమిస్ట్ ఎన్కౌంటర్స్ కాకుండా మనం బయట చూస్తుంటాం, ఏదో ల్యాండ్ ఇష్యూస్ అనేప్పుడు, నైమ్ ఇష్యూస్, అటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు వాళ్ళు పాయింట్ బ్లాక్తో చంపుతారు. వాళ్ళు దొరకకుండా ఎవిడెన్స్ అంతా కూడా వాళ్ళు కన్సీల్ చేస్తారు, లేకపోతే హసాబ్ చేస్తారు. అది కొంతమంది మంచి ఎక్స్పర్ట్స్ ఉంటే డైరెక్ట్గా గన్ కొట్టకుండా రివర్స్లో కాల్చేలా కూడా ప్లాన్ చేస్తుంటారట. అట్లే ఉండదు. మీరు దీంట్లో మీకు గ్యాలంటరీ అవార్డు వచ్చిందండి? ఎస్, దీంట్లో అక్కడ ఓఎస్డి గారు ఎస్పీ గారు వచ్చి బాగా అప్రిషియేట్ చేసి అసలు ఇది ఇంపాసిబుల్, ఇది జరిగేదే కాదు, దాన్ని మీరు పాసిబుల్ చేశారు. తర్వాత మీరు లైఫ్ రిస్క్ కూడా తీసుకున్నారు. వాళ్ళు విత్ వెపన్తో ఫైర్ చేస్తారని తెలుసు, వాళ్ళు ఎక్స్ట్రీమిస్ట్ అని తెలుసు, అయినా మీరు ఇద్దరే డేర్గా యూ సేఫ్లో ముందుకు వచ్చి చేశారు. అప్పుడు పెరవరం రాములు గారు డీజీ సార్ వచ్చారు, అప్పుడు బ్రీఫ్ చేసిండు ఓఎస్డి సార్, ఏది మధుసూదన్ రెడ్డి సార్. చూస్తే సార్ కూడా పేపర్ స్టేట్మెంట్ కట్టింగ్స్ కూడా ఉన్నాయి. సార్ నేను ఒక ఎస్ఐ ధైర్య సాహసాలను చూసి అబ్బురపోయాను అని చెప్పి మీడియాలో వచ్చింది. అది అవార్డ్స్ కూడా. తర్వాత ట్రాన్స్ఫర్ అయిపోయారా మీరు? అవార్డు గ్యాలరీ అవార్డు తీసుకున్నారు. దాని తర్వాత నాకు అప్పటికే ఎలక్షన్ అయిపోయింది. 4 years తర్వాత కరీంనగర్ రూరల్కి వచ్చాను, అక్కడ 1 year చేశాను. 1 year చూసినాక అక్కడ నుంచి ప్రమోషన్లో బయటకు వచ్చాను. ఎక్కడికి వచ్చారు? ఫస్ట్ అప్పుడు పాలసీ ఏంటంటే సిఐడిలో కంపల్సరీ చేయాలి. సో వరంగల్ సిఐడికి వచ్చాను. సరే, వరంగల్ కరీంనగర్ రూరల్ ఏముందండి మీ మార్క్? కరీంనగర్ రూరల్లో ఉన్నప్పుడు ఒక వర్క్ జరిగింది. ఏంటంటే ఒక దళ మెంబర్ ఇచ్చిన చిన్న క్లూస్ను తీసుకొని, అప్పుడు డిఎస్ చవాన్ సార్ ఉండే, ఇప్పుడు అడిషనల్ డీజీ. సో సార్ నాకు లిబరల్గా ఏదైనా పని ఉంటే వెరిఫై చేయమని, నాకు జెన్యూనిటీ కోసం నాకే వెరిఫై చేయమని చెప్పేది. సో అప్పుడు ఏమైంది, ఒక క్లూ ఉంది, హైదరాబాద్లో సో అండ్ సో చోట వాళ్ళ డెన్ ఉన్నది, సో అండ్ సో చోట ఒక డిసిఎస్ వాళ్ళ పిల్లలు చదువుతున్నారు, సో అక్కడికి వస్తాడు అని ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. ఎవరి పిల్లలండి? డిస్ట్రిక్ట్ కమిటీ, డిస్ట్రిక్ట్ సెక్రటరీ, అది జలశక్తి అది. అచ్చా. సో ఎట్లా చేస్తావు నరేష్ అంటే, సార్ నేను నా ప్రయత్నం చేస్తా అని. ఓకే. ఎవరండి జనశక్తి? అప్పుడు ఎవరు పిల్లలు? అప్పుడు
కూర రాజన్న రాజన్న కాదు ఆయన కూర తమ్ముడా దేవేంద్ర దేవేంద్ర కూడా కాదు, బాణాల నుంచి మన వట్టిపల్ల నుంచి ఉండే బై క్యాస్ట్ ఎస్సీ పర్సన్ ఆయన, సిరిసిల్ల దగ్గర నుండే, సిరిసిల్ల దగ్గర ఎస్సీ. ఆయన వాళ్ళ పిల్లలు చదువుతున్నారు హైదరాబాద్ దిల్సుఖ్ పబ్లిక్ స్కూల్లో, దిల్సుఖ్ నగర్ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నారు అని వీడు చెప్పాడు. సో ఫస్ట్ ఏంటంటే వానితో మాట్లాడితే వాడు హాస్పిటల్, యశోద హాస్పిటల్, ఇప్పుడు ఈ బాబుఖాన్ ఎస్టేట్ సైడ్ లోపల ఒక హాస్పిటల్ ఉంటుంది. మెడివిన్ కాదు, మెడినోవా, యశోద ఉంది అక్కడ, ఏమన్నా యశోద బ్రాంచ్ ఉందా ఎక్కడ? అది సోమాజిగూడ కదా, సోమాజిగూడ కాదు, సోమాజిగూడ కాదు. సో ఒక హాస్పిటల్, అది వెల్లోర్ హాస్పిటల్, నాకు గుర్తుకొస్తలేదు. అక్కడ నుంచి ఇలా పోవాలి, ఇలా తిరగాలి, ఇక్కడ పోతే ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు పక్కన డబుల్ స్టోర్ బిల్డింగ్ ఉంటుంది, పైన ఒక రూమ్ ఉంటుంది, అలా ఉంటుందని చెప్పి అట్లా రాసిండు పేపర్ మీద, అదే రాసుకున్నాను. ఆడ పోయి రూమ్ కిరాయి కావాలని చెప్పి ఒక కవర్ స్టోరీ, పోలీస్ అంటే ఎవరు చెప్తారు చెప్పారు కదా, రూమ్ కిరాయి కావాలని చెప్పి ఆ దారి అలా దారి ఇలా దారి పోయి వాళ్ళని అడిగిన, మరి మీ ఎవరు చెప్పినంటే పైన ఉంటారట మా బంధువులు, వాళ్ళు ఉన్నారు చుట్టుపక్కన అంటే, పైన గది కావచ్చు అంటే చూస్తే లాక్ ఉంది, అది ఇక అదే అని కన్ఫర్మ్ అయిపోయింది. ఓపెన్ చేసినాం, అబ్జెక్షన్ చేయలేదా? లాక్ ఉంది, వీళ్ళు అబ్జెక్షన్ చేయలేవు, కింద వాళ్ళు అబ్జెక్షన్, వాళ్ళకి ఇచ్చినామంటే వాళ్ళు ఇంకా భయపడి తప్పించుకొని వెళ్ళిపోయారు అందరూ, అంటే పోలీసులు తర్వాత గ్రహించారు. ఓపెన్ చేస్తే ఒక ఆల్మోస్ట్ ఒక హాఫ్ ట్రాక్టర్ లోడ్, దాంట్లో అమ్యునేషన్, లిటరేచరు అన్ని పెద్ద డెల్ ఉన్నది. ఇమీడియట్లీ డిహెచ్ఓ సార్కి ఫోన్ చేసి ఇది చెప్పాను. చెప్తే అప్పుడు సురంజిత్ సేన్ డీజీ గారు అక్కడికి వచ్చారు సీన్లో. 10 నిమిషాల్లో మాకు మెసేజ్ వచ్చింది, డీజీ గారు వస్తున్నారు, మీరు అక్కడ చూపియండి, లోకల్ ప్రాబ్లం చేస్తారంటే ఓకే సార్ అన్న. వచ్చిండు, చూస్తే వాళ్ళ కంప్యూటర్స్, వాళ్ళకి కావాల్సిన లిటరేచరు, అమ్యునేషన్ కూడా ఉంది, చాలా పెద్ద ఎత్తున ఉంది. వెపన్స్ ఉన్నాయా? వెపన్స్ లేవు, అమ్యునేషన్ ఉంది, లిటరేచర్ ఉంది, కంప్యూటర్స్ ఇంకా దాంట్లో డేటా ఉండే. సో వచ్చినాక ఎప్పుడు కానీ మీడియా ముందు డైరెక్ట్గా ఎక్స్పోజ్ కాలేము, అయితే మళ్ళీ వాళ్ళు మనల్ని తర్వాత టార్గెట్ చేస్తారు. సో స్ట్రాటజీ అది. సో వచ్చినాక లోకల్లో ఇన్స్పెక్టర్ వచ్చాడు, ఆయనకు చెప్పినా మేము పక్కకున్న సురంజిత్ సేన్ సార్ వచ్చాడు, మొత్తం చూశాడు, మీడియా వచ్చింది, అంతా బ్రీఫ్ చేసి, సో అన్నీ ప్యాక్ చేసి కరీంనగర్ తరలించిన తర్వాత నేను ఎస్బీ పోలీసుని అని చెప్పి స్కూల్కి వెళ్ళాను. మళ్ళీ ఒక 4-5 రోజులకు పోయి ఎస్బీ ఎంక్వైరీ. సో పర్టికులర్ మనకు కావాల్సిన పిల్లాని పేరు చెప్పకుండా ఆ క్లాస్లో ఇంకొక పిల్లాని పేరు ఎంక్వైరీ కోసం వచ్చినట్టు, ఆయనకి ఫలానా పిల్లానికి ఎంక్వైరీకి వచ్చినట్టు మెసేజ్ లీక్ అవుతుంది కదా. సో సమ్ అనిల్ బాబు 6th క్లాస్లో ఉన్నాడు, ఆయన గురించి ఎంక్వైరీ చేయాలి. సో అనిల్ బాబు కూడా సమ్ కృష్ణ బాబు గురించి ఎంక్వైరీకి వచ్చాను, చూపించండి, రిజిస్టర్ ఇచ్చాడు, మొత్తం చూశాను. అనిల్ బాబు కోసం మనకు కావాలి కానీ వాళ్ళకి చెప్పింది వేరే వర్షన్. సో చూసి నోట్ చేసుకున్నాను. వాళ్ళకి అడ్రస్ ఉంటుంది, రెసిడెన్షియల్ అడ్రస్. సో ఇద్దరు పిల్లల అడ్రస్ కూడా దొరికింది, ఒకటే అడ్రస్. తర్వాత ఎప్పుడు పోతారు ఇంటికి, ఎట్లా పోతారు, స్కూల్లో ఆటోలో పోతారు, ఆటో పోయినప్పుడు ఆటోను ఫాలో చేసినాం. ఇల్లు దొరికింది, ఇల్లు దొరికినాక ఇంట్లో ఎవరెవరు ఉంటారు, మళ్ళీ అక్కడ రూమ్ కిరాయి కావాలని చెప్పి ఒకరు, అంటే మాట్లాడేటోడు కూడా పెద్ద ఫిజిక్ పోలీస్ లాగా ఏర్పడేటోడు కాకుండా మామూలుగా ఒక వ్యవసాయదారులాగా, ఒక స్టూడెంట్ లాగా అలాంటి వాళ్ళు చూస్ చేసి పంపిస్తాం, ఎవరు పెడితే వాళ్ళు పంపించవద్దు, మీరు మధ్యలో గిజ్జలు వేస్తే డౌట్ వస్తుంది. సో పోలీసు అనుమానం రాకుండా ఉండాలి. సో వాళ్ళు పోయి అన్న అక్క అని చెప్పాలి ఆడ. సో అన్న వాళ్ళు అనుకుంటే వేరే వాళ్ళు ఇల్లు కిరాయికి ఉన్నదట, ఇక్కడ ఏదో రూమ్ ఉందట. అంటే ఎక్కడ అంటే సార్ వాళ్ళ ఏదో, ఈ సార్ వాళ్ళ ఇల్లు ఏంది, ఈ సార్ వీళ్ళు ఎవరు, వాళ్ళు ఎవరు అంటే జస్ట్ మనకు తెలియనట్టుగా చూచాక అడిగితే వాళ్ళు ఎవరో సార్ ఎక్కడో కనిపించాడు కానీ అమ్మ ఉంటుంది, 2 పిల్లలు చదువుకుంటారు, పోతుంటారు రోజు. సార్ ఎక్కడో ఉద్యోగం చేస్తాడట, ఎప్పుడూ నెలకోసారి ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతాడు. ఐడెంటిఫై చేసినాం, సార్కి ఫీడ్బ్యాక్ ఇచ్చినాం. అది రాడాడు సార్, ఎప్పుడో ఒకసారి వస్తాడట, నెలకు 2 నెలలకు ఇలా వచ్చి వెళ్ళిపోతాడట, ఎప్పుడు వస్తాడో కూడా తెలియదు.
చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారంటే మరి మనం అంత లాంగ్ అక్కడ అబ్జర్వేషన్ పెట్టడం కష్టమవుతుంది, ఏం డిస్టర్బ్ చేయకుండా వచ్చేసేట కరీంనగర్ రూరల్ ఇది. తర్వాత దొరికిందా? తర్వాత దొరకలేదు, తర్వాత వాడే సరెండర్ అయిపోయింది. ఎవరైనా సరెండర్ అయ్యింది. అప్పుడు మొత్తం రాజన్న గ్రూప్ అంతా. తర్వాత ప్రవీణ్ కుమార్ గారి టైంలో సరెండర్ అవ్వాలా? ప్రవీణ్ కుమార్ సార్ లేరు అప్పుడు. చౌహాన్ సార్ టైంలో అయిందా సరెండర్? తర్వాత చౌహాన్ సార్ తర్వాత ఎవరో వచ్చారు మళ్ళీ. ఎవరు ఉండి ఆయన జనశక్తికి? ఏది డిసిఎస్? డిసిఎస్ సాగర్ కరెక్ట్. సాగర్. సార్ ఇటు పీపుల్స్ వారు చూసారు, ఇటు జనశక్తి చూసారు మీరు? జనశక్తి చూశాను, ఇక్కడ జనరక్షణ సమితి కూడా చూశాను. అదేంటి? ఏది సుల్తానాబాద్లో అక్కడే ఉండేది. ఆయన సికాసాలో పనిచేసి అక్కడ ఏదో సమ్ గ్యాప్ వస్తే ఈయన సపరేట్ వచ్చేసి జనరక్షణ సమితి అని పెట్టుకున్నాడు. ఆయన కూడా ఒకప్పుడు టెర్రర్గా ఉండే అక్కడ. సార్ పీపుల్స్ వారు, జనరక్షణ సమితి, జనశక్తి మూడు చూసారు కదా. ఈ మూడిట్లో సిద్ధాంతపరంగా ఇంకా నేను కరీంనగర్ ఖమ్మం పోయిన తర్వాత టేకులపల్లి సిఐ, కొత్తగూడెం సిఐగా చేసినప్పుడు పీపీజీ చూసాము, ఎన్డీ చూసాము. పీపీజీలో 2 ఫ్రాక్షన్స్ ఉంటాయి, అవి చూసాము, అన్ని చూసాము. దాదాపు 5 చూసారు కదా. 5 చూసాము. 5 సిద్ధాంతపరంగా పోరాటం చేసేది ఆర్గనైజేషన్ ఏదండి? వైలెన్స్ కోసమే చేసేది ఆర్గనైజేషన్. ఓ సిద్ధాంతపరంగా చూస్తే అన్నింటిలో మావోయిస్ట్ కొంత సిద్ధాంతం. పీపుల్స్ వారు పీపుల్స్ వారు ఇక మిగతా అన్ని వాళ్ళ సొంత ఎజెండాలు, అంత పాలసీ ఏం లేదు. సార్ మీరు ఆర్గనైజేషన్ అంతా పనిచేశారు కదా, కరీంనగర్లో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు ఇవన్నీ చేశారు. కానీ చనిపోతున్న వ్యక్తి ఆయన కూడా మన దేశ పౌరుడే అని ఎప్పుడైనా అనిపించిందా? అయ్యో పాపం అని. మేము మొదట్లో జాయిన్ అయినప్పుడు అనిపించేది, కానీ వాళ్ళ వైలెన్స్ యాక్టివిటీసు, మా పోలీసు వాళ్ళు చంపేయడం, దారుణంగా ట్రావెలింగ్ చేస్తున్న వాళ్ళని బస్సులో పట్టుకొని చంపడం, బ్లాస్టింగ్ చేసి చంపడం, ఇటువంటివి చూసినప్పుడు అది సహజంగా ఎవరికైనా ఎమోషన్ వస్తుంది. అన్యాయంగా చెప్తున్నారు కాబట్టి మనం కూడా టిట్ ఫర్ టాట్ అలాంటిది కూడా మన పౌరులు, మనకు అన్నదమ్ములట, మన పౌరులే కానీ ఒక చీడ పురుగు ఉన్నప్పుడు దాన్ని చేనులో ఒక చీడ పురుగు ఉన్నప్పుడు దాన్ని ఏరి పడకపోతే సరెండర్ పాలసీస్ ఉన్నాయి. వాళ్ళు మా మీదకి ఎప్పుడైతే వైలెంట్గా యాక్షన్కి వస్తారో మేము రిటాలియేషన్ ఇవ్వాల్సిందే, మా ఎగ్జిస్టెన్స్ కోసం, ఆత్మరక్షణ చేయాల్సిందే. కానీ వాళ్ళ ఆయుధాలు పక్కన పెట్టి ఉంటే మేము కూడా పెడతాం. వాళ్ళు హ్యాండ్స్ రైజ్ చేసి సరెండర్ అవుతామంటే మేము వెల్కమ్ అంటాం. అలాంటి సంఘటనలు జరిగాయి. వెల్కమ్ అంటాం. సరెండర్ అయినా మీలాగా మంచి కుర్చీ మీద కూర్చోబెట్టి టీ తాగిచ్చి భోజనాలు పెట్టి సకల మర్యాదలు ఇస్తున్నాం సరెండర్ అయిన. అప్పుడు మీకు అటువంటి సీన్లో హ్యాండ్స్ అప్ అంటే వచ్చేవారు ఉన్నారు, సంఘటన జరిగిందా? అంటే నా దగ్గర జరగలే కానీ మా టీంలలో జరిగినాయి కొన్ని. మా పోలీస్ ఆపరేషన్స్లో పోయినప్పుడు కొంతమంది ఎన్కౌంటర్లో చనిపోయారు, కొంతమంది లేడీస్ అలాంటి వాళ్ళు మేము సరెండర్ అయిపోతాం సార్ అని చెప్తే ఓకే అని కస్టడీలో తీసుకునేది. కానీ కొంతమంది లాల్ సలాం అంటూ కూడా లాస్ట్లో చనిపోతారట కదండి. అంటే వెరీ కమిటెడ్ క్యాడర్ ఉంటుంది కదా, వాళ్ళు లాల్ సలాం అంటారు, లాస్ట్ వరకు అదే లాస్ట్ బ్రీత్ వరకు అదే అంటారు వాళ్ళు. అటువంటి సంఘటన మీకు ఎదురయ్యాను? మీకు కానీ మీకు తెలిసిన వాళ్ళకి కొన్ని సందర్భాలలో లాస్ట్ చనిపోయినప్పుడు కూడా లాస్ట్ సలాం అని చెప్పి అన్న సందర్భాలు నేను పార్టిసిపేట్ అయిన ఎన్కౌంటర్లో ఎక్కడ నాకు ఎదురుపడలే. కానీ వేరే వాళ్ళ ఎన్కౌంటర్ గ్రేహాండ్స్తో మేము ఎక్కడ పోయినా కూడా గ్రేహాండ్స్ని మేము అంటే ఆపరేషనల్ స్ట్రాటజీస్ మంచి ఇన్ఫర్మేషన్ ఉన్నది అంటే వేగ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, జనరల్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, స్పెసిఫిక్ కావచ్చు, అటువంటిప్పుడు మేము గ్రేహాండ్స్ పిలిపించుకుంటాం. సో అటువంటి ఆపరేషన్స్లో కొంతమంది సరెండర్ అయిపోతారు, కొంతమంది కమిటెడ్ క్యాడర్ వాళ్ళు అరెస్ట్ చేసినా కూడా నన్ను చంపండి సార్, నన్ను చంపండి, నన్ను ఎందుకు తీసుకోపోతాను అని అట్లా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. అటువంటిప్పుడు వాళ్ళకి మీరు బ్రెయిన్ వాష్ చేస్తారా? చంపడం కాదరా నువ్వు సొసైటీ అది చాలా టైంకి మారుతారు వాళ్ళు, ఒక 2 నిమిషాల్లో మారారు, అట్లనే ఉంటారు. ఇప్పుడు మొన్న మీరు సరెండర్ అయినప్పుడు చూడండి, మేము సరెండర్ కాలేదు, మాకు అరెస్ట్ చేసిండు అది ఇది అన్నారు. అంటే వాళ్ళు ఒకప్పుడు ఉన్న పంతా నుంచి ఇక్కడ వరకు వచ్చారు కదా, అంటే చేంజ్ మెంటల్ స్టేటస్ అనేది చేంజ్ అవుతుంది కదా, కానీ క్రమేపీ మారుతారు. మేము పట్టుకున్నప్పుడు వాళ్ళు ఏమీ చెప్పారు, పార్టీ గురించి ఏం తెలియదు,
మమ్మల్ని పార్టీలో దిప్పిళ్ళు, ఏ ఊరు తెలియదు, ఎక్కడ పోయింది తెలియదు, ఆ అడవులలో దిప్పిళ్ళు వచ్చినామంటారు. వాళ్ళ పేరు అంటే ఎవరి పేరు తెలియదు, మల్లయ్య పుల్లయ్య ఏదో వేగ్గా చెప్తారు వాళ్ళు. సో కొంతకాలానికి మనతో ఉన్న మనం వాళ్ళని ట్రీట్ చేసే విధానం నచ్చి అరే సార్కి ఏదో చెప్తేనే బాగుంటుంది అని ఒక థాట్ వస్తుంది. సో స్లోగా చెప్పడం స్టార్ట్ చేస్తాం. అంటే వాళ్ళని ఇంటరాగేషన్ అనేది మీకు మిగతా క్రిమినల్స్లో చేయరు, అట్లా చేయరు. వాళ్ళని కొట్టుడు మాట్లాడుతూనే ఉండాలి. వాళ్ళ మైండ్ను మనం స్టడీ చేసి ఎట్లయితే బ్రేక్ అవుతాడు, ఎట్లయితే మనము వినోవర్ అవుతాం అనేది మనం స్టడీ చేసి చేయాల్సి ఉంటుంది. సార్ కొన్నిసార్లు వాళ్ళ మాటలు విని మనం కూడా తుపాకీ పట్టుకోవాలనిపిస్తుంటుంది అంటారు కొంతమంది ఆఫీసర్లు. అంటే వాళ్ళు అసలు దేశం ఏం చేస్తుంది, ఈ పీడిత ప్రజలు ఎలా మోసపోతున్నారు, ఇవన్నీ ఆర్థిక వ్యత్యాసాలు అని చెప్తుంటారు. వాళ్ళ స్పీచ్ విన్న తర్వాత అది నిజమే కదా అని మేము కూడా నక్సల్స్ వెళ్ళాలనుకున్నామని కొంతమంది ఆఫీసర్లు అంటారు. నిజమేనా? లేదు, అట్లా ఉండదు. ఎవరు చిన్న కేడర్లో ఎవరు అలాంటి ఆలోచన వస్తుంది కావచ్చు, కానీ అట్లా వాళ్ళ ఇప్పుడు తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం అనేది వాళ్ళ నినాదం. అది వచ్చేది కాదు. ఈ ప్రజాస్వామ్యంలో అన్ని దేశాల్లో చూస్తున్నాం మనం. ఎక్కడ వాళ్ళ చైనా, మనము చుట్టుపక్కల దేశాల్లో వాళ్ళ పార్టీ రష్యా, అక్కడ చూసినా కూడా ఎక్కడ తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం రాదు. ప్రజాస్వామ్య పరంగానే ఏదన్నా వస్తుంది. కాబట్టి మన వాళ్ళు ఇప్పుడు అక్కడ ఉన్నప్పుడు మాట్లాడి ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు మేము అనుకున్న సిద్ధాంతం అనేది కరెక్ట్ కాదని వాళ్ళే ఒప్పుకుంటున్నారు కదా. అంటే అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు, సమాజంలో మార్పులు వచ్చి వాళ్ళు గుర్తించలేదు. ఇంకా వాళ్ళు ఇన్ని సంవత్సరాలు పోరాడింది వాళ్ళ రక్షణకు, వాళ్ళు ఎట్లా మేము పోలీసులకు దొరకకుండా ఉండాలి, ఎట్లా మా ఎగ్జిస్టెన్స్ అనే దానికే ఎక్కువ శ్రమ, ఖర్చులు ప్రజలకు చేయడానికి వాళ్ళకు అవకాశం లేదు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర రాజ్యం మీద యుద్ధం చేయడం అంటే సామాన్యం కాదు కదా, జరిగేది కాదు అది. సార్ ఇంకా మనం కరీంనగర్ తర్వాత సిఐడికి వచ్చారు. సిఐడి తర్వాత ఎక్కడికి వచ్చారు? సిఐడి తర్వాత మళ్ళీ డిఎస్ చవాన్ సారు ఖమ్మం ఎస్పీకి వచ్చారు. అక్కడ చిన్న ముదిగొండ ఎదురు కాల్పులు జరిగి అప్పుడు మీనా సాబ్ ట్రాన్స్ఫర్ అయ్యిందో చవాన్ సార్ని అక్కడ తీసుకొచ్చి పెట్టారు. సారు నేను సిఐడిలో ఉంటే నరేష్ వచ్చే అన్నాడు. ఓకే సార్ వస్తా అని చెప్పి రిపాట్రియేషన్ చేసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళాను. సార్ ముదిగొండ కాల్పులకి మీరు లేకపోయినా తర్వాత మీకు ఫ్యాక్ట్ తెలిసి ఉంటుంది కదా, అసలు ఏం జరిగిందండి అక్కడ? బస్సు మీద ఫైరింగ్ చేయడం అదేనా? కొంచెం అగ్రెసివ్ మాబ్ కంట్రోల్ కాక పోలీసుల మీద స్టోన్స్ పెయింటింగ్ అది చేస్తే ఫైరింగ్ అయింది. సో ఎప్పుడు మీరు తెలుసు ఖమ్మం కిల్లా అనేది ఈ లెఫ్ట్ పార్టీ చాలా బలంగా ఉంటాయి, కమ్యూనిస్టుల కిల్లా కదా, కమ్యూనిస్టుల కిల్లా. సో దానివల్ల జరిగింది. దాని తర్వాత మీకు తెలిసిన చాలా అది జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా జరిగింది దాంట్లో. అక్కడ ఏం చేశారు మీరు? సార్ రమ్మంటే వెళ్ళి నేను టేకులపల్లి సీఏగా వెళ్ళాను. టేకులపల్లి అప్పుడు పూర్ణచంద్రరావు సార్ ఏమో ఐజీ గారు ఉండే, చవాన్ సార్ అక్కడ ఉండే. ముందు ఖమ్మం టౌన్ ఇస్తామన్నారు. దాని తర్వాత లేలే బాగా ఎక్స్పీరియన్స్ వర్క్ చేస్తారు, నువ్వు టౌన్లో ఏమి ఇస్తావు ఆయనకు, టేకులపల్లి ఇస్తే మంచి వర్క్ అవుతుంది కదా అంటే ఓకే సార్ టేకులపల్లి చేశాను. టేకులపల్లిలో గుండాల, ఆళ్ళపల్లి, మళ్ళీ ఆపరేషనల్ అన్నీ అప్పుడు ఓఎస్డి సాబ్ షాహనవాజ్ కాసిం సార్ ఉండే, క్రాంతి రాణాట సార్ ఉండే. సో అక్కడ ఆపరేషనల్స్ అన్నీ నేనే చూసేది. అంటే వాళ్ళ డైరెక్షన్ ఇచ్చి అవసరం ఉంటే పార్టీలు డిస్పాచ్ చేయి, బ్రీఫింగ్ చేయంటే చేసేది. సార్ టేకులపల్లికి దాటిన తర్వాత ఒకవైపు ఛత్తీస్గఢ్, ఒకవైపు ఏఓబి, ఆ రెండిట్లో కూడా బాగా ఎఫెక్ట్ ఉండేది అప్పుడు. కుంట అటువైపు నుంచి రావడం అంటే టేకులపల్లి వెళ్ళందు కొత్తగూడెం మధ్యలో ఉంటుంది. కానీ ఇప్పుడు గోదావరి అవతల ఇప్పుడు కుంట మీరు చెప్పిన ఆ ఏరియాలో కూడా నేను చాలా వెళ్ళాను. ఏంటంటే మనకు ఇండియా పాకిస్తాన్ లాగా అవుతుంది అక్కడ, క్రాస్ బార్డర్ ఎనిమి. వాడు పాకిస్తాన్ వాడు వచ్చి ఇక్కడ ఏదో వైలెన్స్ యాక్టివిటీ చేసి వెళ్ళిపోతారు కదా దొంగచాటుగా. ఇక్కడ ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడికి రాత్రిపూట వస్తారు, ఒక 20-30 కిలోమీటర్లో వచ్చి ఎవరినో చంపేయడం, ఏదో ప్రోక్లైన్ కాల పెడతాడు, బస్సు తగలబెడతాడు, రోడ్ పేల్చేస్తాడు, మళ్ళీ వెళ్ళిపోతారు. సో అవతల వాళ్ళకు స్ట్రాంగ్ బేస్ ఉంది అక్కడ. అప్పుడు బెటాలియన్స్ అవి అన్నీ బార్డర్లో ఉండేది. బార్డర్లో
మన తెలంగాణ బార్డర్ అవతల ఒక 20-30 కిలోమీటర్ల వరకు తెలంగాణ పోలీసులకు భయపడి దానికి అవతల ఉంటారు వాళ్ళు. రాత్రిపూట వస్తారు, రాత్రిపూట నడుస్తారు కదా, క్రాస్ కంట్రీ వచ్చేస్తారు. 20-30 కిలోమీటర్లు వచ్చి తెల్లారకల్లా ఏదో ఇన్సిడెంట్ చేసి మళ్ళీ వెళ్ళిపోతారు. మరి వాళ్ళని పట్టుకోవాలా అంటే ఇప్పుడు మావోయిస్టు స్ట్రాటజీ మీకు తెలుసు కదా, వాళ్ళు మనకు ఎప్పుడైతే పీపుల్స్ వార్ నుంచి మావోయిస్ట్గా అవతరించిందో వాళ్ళు ఒక రెడ్ కారిడార్ ఎప్పుడైతే ఏర్పాటు చేసుకున్నారో మన క్యాడర్ అందరూ ఛత్తీస్గఢ్, ఒరిస్సా వివిధ రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. ఇక్కడ గ్రేహాండ్స్ బలమైన పోలీసు నెట్వర్క్ ఉండేసరికి ఇక్కడ వాళ్ళకు కంఫర్ట్ లేదు. ఇక్కడ ఉండాలంటే దినగండము రోజు గండం ఎక్కడ పోలీసులు వస్తారో ఎక్కడి నుంచి ఆపరేషన్ స్టార్ట్ అవుతారో భయానికి వాళ్ళు అక్కడ కంఫర్ట్గా ఉంది వాళ్ళకు. నెలల తరబడి క్యాంపులు వేసుకొని కబడ్డీ ఆడుకుంటూ వాలీబాల్ ఆడుకుంటూ గడిపిన రోజులు ఉన్నాయి అక్కడ. సో మన పోలీసు కూడా అక్కడ మొదట్లో పోవడానికి జంకేది, అవతల బటాలియన్స్ ఉండేది, 1000 మంది వచ్చేది ఒకసారి. తర్వాత అక్కడ పోలీసు ఏం చేసింది, మన గ్రేహాండ్స్ మన ఎస్ఐబితో టైప్ అయిపోయి మొత్తం మనది కూడా నేషనల్ నెట్వర్క్ అయిపోయింది. సో వాళ్ళు కూడా మనకంటే మనలాగా వాళ్ళు కూడా పర్ఫెక్ట్ అయిపోయింది. ఫీల్డ్ ఆపరేషన్స్లో కావచ్చు, టెక్నాలజీ యూసేజ్లో కావచ్చు, వాళ్ళకి ప్రమోషన్స్, రివార్డ్స్, ఎంకరేజ్మెంట్ అయ్యేసరికి సో అక్కడ కూడా పర్ఫెక్ట్ అయిపోయారు. ఇప్పుడు అక్కడ బటాలియన్స్ అవన్నీ కూడా బయటకు వచ్చినాయంటే అక్కడ పోలీసులు స్ట్రాంగ్ అవడానికి ఒక ప్రధాన కారణం. మన దగ్గర నుంచి అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడ వాళ్ళు ఎప్పుడైతే వీక్ ఉన్నారో అక్కడ బాగానే సస్టైన్ అయిండు. ఇప్పుడు వాళ్ళు స్ట్రాంగ్ అయ్యారు, వాళ్ళు స్ట్రాంగ్ అయిపోయి ఎక్కడ బేస్ లేదు కదా. సో ఇప్పుడు చేంజ్ వచ్చేసింది. అప్పుడు ఆ ప్రాబ్లం ఎలా ఫేస్ చేసేవారు మీరు? ఎందుకంటే అక్కడ ఏం కార్యక్రమం లేదు కాబట్టి ఆ పోలీసు కామ్గా ఉండేవారు. వాళ్ళ ఎఫెన్స్ అంతా మన దగ్గరే, షెల్టర్ అది అంటే మనము బార్డర్ క్రాస్ బార్డర్ ఎనిమి కోసం పాకిస్తాన్ బార్డర్లో ఎట్లయితే రాత్రి పగలు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ఇవన్నీ ఎట్లయితే కాపలా కాస్తాం, మనది అదే పరిస్థితి ఉండేది. అవుట్ పోస్టులు పెడితే అవుట్ పోస్ట్ మీద లాంచర్, గ్రెనేడ్ లాంచర్లతో కొట్టడము, రాత్రిపూట అటాక్ చేయడం అటువంటివి జరిగినాయి. సో ఒక 4-5 ఇయర్స్ మనం బాగానే ఫేస్ చేసినాం. లాస్ట్ కూడా అయినా మనం అవతల పోయినప్పుడు గ్రేహాండ్స్ ఒకసారి బోట్లో మన వాళ్ళు క్రాస్ చేస్తుంటే బోటును కొట్టేయడం, పల్లెవేళ ఒకసారి హెలికాప్టర్లో లిఫ్టింగ్ అవుతుంటే ఆర్ఐ చనిపోయాడు ఒక. సో లిఫ్ట్ అయ్యంగానే వాళ్ళు లాస్ట్ లిఫ్టింగ్ 2-3 ఎక్కే టైంలో వాళ్ళు బరస్ట్ ఫైర్ కొట్టిండు. పైలట్ ఏం చేస్తాడు, ఇమీడియట్లీ టేకప్ చేసుకున్నాడు. 3 మిగిలిపోయారు అక్కడ. వీళ్ళు పరిగెత్తి వాళ్ళు చావడానికి. ఇప్పుడు ఈ మొత్తం ఎపిసోడ్లో తీసుకుంటే వాళ్ళు మన అన్నదమ్ములాంటి వాళ్ళు అనుకున్నా మన మీదకి ఎప్పుడైతే పోలీస్ మీద ఫైర్ చేస్తున్నారో ఆత్మరక్షణ కాల్పులు జరుపుతున్నాం అని మీరు అన్నారు. అంటే ఒక సాఫ్ట్ కార్నర్ కనిపిస్తుంది మీకు. అలాగే ఒక బాధకరమైన సంఘటన చెప్పండి. అంటే మన వాళ్ళు ఇంత పోలీస్ డిపార్ట్మెంట్ ఇలా చనిపోయారని, అయ్యో పాపం అని మీకు ఎదురైన మీ అనుభవం? ఇప్పుడు నేను రాయకల్లో ఉన్నప్పుడు ఉమేష్ చంద్ర సార్ ఉండే కదా, ఉమేష్ చంద్ర సారు చనిపోవడం బాధ కలిగించింది బాగా. ఆయన వెరీ వెల్ఫేర్ ఆఫీసర్. పోలీస్ అనే పదం పక్కన పెట్టి సిబ్బందికి ఎంత వెల్ఫేర్ అంటే అది 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 అందరు చేయాలనుకుంటారు కానీ అందరి వల్ల కాదు అది. సో అంత మంచి ఆఫీసరు. సో ఆయన కూడా ఫేక్ ఎన్కౌంటర్లు చేయమని కానీ వాళ్ళని బట్టు ఈ చేయమని ఎవరిని ఎంటర్టైన్ చేసేది కాదు. మంచి ఆఫీసర్. ఆయన ఎందుకు టార్గెట్ చేశారండి మా విషయం? అంటే అప్పుడు పోలీస్ స్టేట్ అంతా కూడా అప్పుడు ఎక్స్ట్రీమిజం పీక్ లెవెల్లో ఉండే, పోలీస్ కూడా దాన్ని కట్టడి చేయడానికి ఆపరేషనల్ స్ట్రాటజీస్ చాలా గ్రేహాండ్స్ అది ఇది పెట్టి బాగానే చేస్తుంది. సో వాళ్ళ క్యాడర్ లాస్ అయిపోయింది. అప్పుడు ఏంటంటే మన పెద్దపల్లి ఏరియాలో కోర్ట్ ఆపరేషను, ఆయన రామగిరి కిల్లా నుంచి తుపాకులు ఎత్తుకుని వచ్చిండు, అది ఇది ఇటువంటి దానికి వీళ్ళే చేశారండి. ఎవరు ఎస్పీ గారు డైరెక్ట్గా ఎక్కడ ఇన్వాల్వ్ అవుతారు. పోలీస్ ఇది ఇన్ఫిల్ట్రేషన్ చేయడము, వాళ్ళను కోర్టుగా పంపడం ఎస్పీ గారి లెవెల్లో కాదు కదా. అది ఎవరు చేస్తారు? అది ఎవరికి కాంటాక్ట్, కానిస్టేబుల్ క్లోజ్ ఉంటే కానిస్టేబుల్ డెవలప్ చేస్తారు, ఎస్ఐ క్లోజ్ ఉంటే ఎస్ఐ డెవలప్ చేస్తారు. ఆ ఇన్ఫర్మేట్ ఎవరు అట్లా తయారవుతారు, ఎక్కడ ఆ చదువు ఉంటుందని మనకు తెలిసి రాదు. అది సరే, ఆ పెద్దపల్లి కోవర్ట్ ఆఫీస్ చెప్పండి.
నాకు అర్థం తెలియదు వీళ్ళు పార్టీలో ఈయనకు అప్పుడు ఆయన ఎవరు కోట చనిపోయాడు కదా, కత్తుల సమ్మయ్య. కత్తుల సమయానికి వాళ్ళకు ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ ఏంటంటే ఈయన ఏదో డీగ్రేడ్ చేస్తున్నారని అది చేస్తున్నారని చెప్పి డీసీఎస్కు వీళ్ళకు పడక ఈయన ఏం చేసిండు, ఇటు కాంట్రాక్ట్ పెట్టేసుకొని వాళ్ళను కొట్టేసి తుపాకులన్నీ తీసుకొని వచ్చేసిండు. సార్ అప్పుడు కత్తుల సమ్మయ్య ఎక్కువ యాక్టివ్ ఉన్నాడా, జడల నాగరాజు ఎక్కువ యాక్టివ్ ఉన్నాడు? కత్తుల సమయ యాక్టివ్ అనుకుంటా. అంటే ఉమేష్ చంద్ర గారి ఇష్యూ మీకు బాగా కలిసి వేసింది. ఆ రోజు ట్రాన్స్ఫర్ అయిన రోజు కూడా నేను వెళ్ళి కలిశాను. ఆయన వెళ్ళిపోయినప్పుడు అందరూ గండం చేసినట్లున్నారు కదా. అది మితిమీరిన అభిమానము ఆయనకు నష్టం కలిగించింది. నేను రిలీవ్ అవుతున్నా, మీరు ఎందుకు మీరు ఇష్యూ చేయకండి మీరు అని చెప్పి సార్ ప్రత్యక్షంగా చెప్పిండు. ఇక కిడ్నీ స్టాప్ ఏంటంటే మితిమీరిన అభిమానం, ఇట్లా చేస్తే ఆగుతుందేమో, క్యాన్సిల్ అవుతుందేమో, అది ఇది అని చెప్పి వీళ్ళంతా పనికి వాళ్ళ పనులు చేసిందని అది ఆయనకి నష్టం చేకూరు. అది దానివల్ల ఎస్పీ గారు ఇట్లా చెప్పించాడు, ఎస్పీ గారు కంట్రోల్ చేయలేదు, ఏదో రీజన్ ఉంటుంది గవర్నమెంట్. సీనియర్ ఆఫీసర్లు వాళ్ళని ఆయన్ని అసెంబ్లీ నడుస్తుంది, చంద్రబాబు నాయుడు ఉన్నారు, ట్రాన్స్ఫర్ అని ముందన్నారు, తర్వాత ఈ పత్రికా ఆఫీసుల మీద దాడి అని, బస్సులు డామేజ్ అని, అది ఇది అని ఇష్యూ అయింది కదా. అంత బాగా పోలీసులే ఇట్లా చేస్తున్నారు ఎట్లా అని చెప్పి సస్పెన్షన్. అంటే మితిమీరిన అభిమానం, ఇది మితిమీరిన అభిమానం. సార్ ఎవరికి కూడా చేయవద్దు అని అప్పీల్ చేసిండు. అయ్యో, మితిమీరిన అభిమానం ఏంటంటే ఇక ఆయనకు నష్టం వచ్చింది, ఆయనకు నష్టం కలిగించింది. తర్వాత మీరు టేకులపల్లి అయిన తర్వాత ఎక్కడికి వచ్చారండి ఇన్స్పెక్టర్ అయిపోయాక? టేకులపల్లి తర్వాత అప్పుడు నాకు కొంచెం మా పోలీసులో ఎట్లుంటుందంటే, కరీంనగర్లో నేను 4-5 పోలీస్ స్టేషన్ చేశాను. ఇక్కడ అందరితోని పరిచయాలు ఉన్నాయి, పొలిటికల్ కావచ్చు, ఆఫీసర్ అందరితోని. ఇక్కడ నాకు మంచి రికగ్నేషన్ ఉంటుంది, పని చేస్తాడని ఆఫీసర్ కూడా. అక్కడ పోయే వరకు కొంచెం కొత్త అనిపించింది. చవాన్ సార్ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయాడు. నేను మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతా అని చెప్పి తర్వాత షాన్వాజ్ కాసిం వచ్చినట్లున్నారు కదా. షాన్వాజ్ కాసిం సార్ వచ్చారు. సో మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతా అని కదా ఎంఎం భగవత్ సార్ వచ్చారు. అయితే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతా అని చెప్పాను. చెప్తే కాంతిరాణ సార్ వచ్చారు నెక్స్ట్. సో కాంతిరాణ సార్ పిలిచి నరేష్ వెళ్ళిపోతాను అంటున్నావు అంటే, అదే అక్కడే చేశా సార్, నా సర్వీస్ అంతా అక్కడే పోతాను. లేదు నువ్వు ఎక్కడ కావాలో చెప్పు. ఎస్పీ అయ్యండి అప్పటికి, ఓఎస్డీ నుంచి. ఎక్కడ కావాలో చెప్పు అంటే, సరే మీరు ఎక్కడ ఇచ్చినా పర్లేదు సార్, కానీ ఖమ్మం టౌన్లో ఇస్తా, వచ్చి జాయిన్గా 2-3 రోజులు ఆర్డర్ వస్తుంది. సరే అన్న. ఖమ్మం 2 టౌన్లో ఇచ్చాడు ఇన్స్పెక్టర్గా. అది మంచి పోస్టింగ్. సో అక్కడ 2 years చేసిన. 2 years చేసిన తర్వాత మంచి పోస్టింగ్ చెడ్డ పోస్టింగ్ ఏంటో అంటే ఇక అన్ని కంఫర్ట్గా మనకు హాస్పిటల్ ఎడ్యుకేషన్స్, మనం కూడా ఉండడానికి బెస్ట్ ఫెసిలిటీస్ ఉండే ఏరియా. అంటే కొంతమంది మంచి పోస్టింగ్ డబ్బులు వస్తాయి అంటుంటారు. అట్లా కూడా అనుకోవచ్చు, కానీ అట్లా కాదు. అది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో చేస్తుంటే ప్రెస్టీజియస్ పోస్ట్. కానీ ఖమ్మం 2 టౌన్లో రౌడీజం బాగానే ఉంటుందండి. అంత చిల్లర రౌడీలు ఉన్నాయి అప్పుడు. రౌడీ కదా ఉంటారు. కోర్టు కాంప్లెక్స్ ఉంటుంది అన్ని. అప్పుడున్న మినిస్టర్ గారు రామరెడ్డి వెంకటరెడ్డి గారు, అప్పుడు బట్టి సార్ చీఫ్ విప్ ఉండే. బట్టి సార్ అక్కడే ఉండేది. మిగతా ఎంపీలు ఎమ్మెల్యేలు అంతా 2 టౌన్ ఏరియాలోనే రెసిడెంట్స్ ఉంటాయి అన్ని. సో అక్కడ 2 years పైన చేశాను ఇన్స్పెక్టర్. 2 years. సో మళ్ళీ కొత్తగూడెం పోయా. అక్కడ నుంచి కొత్తగూడెం వంట చేసేటప్పుడు ఇక్కడ ఖమ్మంలో లాస్ట్ ట్రాన్స్ఫర్ అయ్యే ముందు హరికుమార్ సార్ ఉండే ఎస్పీగా. తర్వాత కొత్తగూడెం పోయిన తర్వాత రంగనాథ్ సార్ వచ్చారు. అక్కడ రౌడీతో కొంచెం ఇష్యూ అయింది. ఏమైంది? 4-5 రౌడీలు ఉంటారు ఈ పాత బస్తీలో. వాళ్ళను కొట్టారు ఒకరోజు బాగా. కొడితే వర్మ వెంకటేశ్వరరావు గారు, ఆయన కొడుకు వాళ్ళు వచ్చి మా గవర్నమెంట్లో మా వాళ్ళని కొడతారా అది ఇది అని చెప్తే, మరి వాళ్ళు ఎవరినో కొట్టిళ్ళు. అక్కడ కొట్టాలంటే పోలీస్ స్టేషన్ మీద వచ్చి కొంచెం గడబడి చేసిండ్రు, రాళ్ళు గిల్లేసిండ్రు. కేసు రిజిస్టర్ అయింది. వాళ్ళ మీద కూడా కేసు రిజిస్టర్ అయింది.
వర్మ మీద వాళ్ళ కొడుకు మీద ఉమ్, రాఘవ మీద. ఉమ్, అయితే రంగనాథ్ సార్ మాట్లాడి ఇక వాళ్ళను సరే నేను చెప్పినాను వాళ్ళు మళ్ళీ చేయలేదు పొరగాలు చేసినట ఉమ్, లీగల్ యాక్షన్ తీసుకో ఇక అని చెప్తే సరే అని ఉమ్, అరెస్ట్ చేసినాం. ఉమ్, అక్కడ నుంచి ఎలక్షన్ కూడా వచ్చింది. అక్కడ మోర్ దెన్ 3 years పనిచేసిన వాళ్ళు ఆ జిల్లా నుంచి వేరే జిల్లాకి చేయాలి. ఉమ్, అప్పుడు మళ్ళీ రంగరాజ్ సారే నీకు జగిత్యాల బొమ్మన్నాడు, ముందు పెట్టుపల్లి బొమ్మన్నాడు. ఉమ్, ఓకే సార్ అన్న. అంటే ఎలక్షన్ బిఫోర్ ట్రాన్స్ఫర్ ఎట్లా ఉంటాయంటే ఓన్లీ ఐపీఎస్ ఆఫీసర్స్, డీజీ సారు, రేంజ్ ఐజీ గారు, ఎస్పీ గారు కూర్చొని చేస్తారు. ఉమ్, సో ఆ రోజు మీటింగ్ అయ్యే రోజే నాకు రాత్రి ఫోన్ చేసిండు సార్ మెట్పల్లి. ఉమ్, అంటే వాళ్ళు డిస్కషన్ చేస్తున్నారు అప్పుడు ఏది పోస్టింగ్స్ ఉమ్, చేస్తుంటే సార్ ఫోన్ చేసి జగిత్యాల వెళ్ళమంటే ఓకే సార్ అన్న. ఉమ్, జగిత్యాల వెళ్ళాను 14 ఉమ్, తెలంగాణ ఫార్మేషన్కి ముందు. ఉమ్, సో అక్కడ ఉన్నప్పుడే తెలంగాణ సపరేట్ స్టేట్ అయింది. తర్వాత అక్కడ చేశాక మళ్ళీ అక్కడ నుంచి సడన్గా 1 year తర్వాత అక్కడ ట్రాన్స్ఫర్ అయింది నాకు. ఉమ్, అయితే ఖానాపూర్ వెళ్ళా, ఆదిలాబాద్ ఖానాపూర్ వెళ్ళా. సార్ జగిత్యాలలో ఏముందండి, అక్కడ రకరకాల క్రైమ్ ఉంటుంది. ఒకటి కమ్యూనల్ ఉంటుంది, తర్వాత ఈ దుబాయ్ గల్ఫ్ ఉద్యోగాల పేరు మోసాలు ఇప్పుడు ఉంటాయి. నేను రాయకల్, కొరుట్ల, జగిత్యాల ట్రయాంగిల్ అన్నీ చేశా కదా. నాకు అంత ముందే తెలుసు ఉమ్, జగిత్యాలకు సంబంధించిన అక్కడ ఫైనాన్స్ వ్యవస్థ ఉన్నప్పుడు కూడా పనిచేసిన నేను. ఫైనాన్స్ అన్ని కొలాప్స్ అయినప్పుడు కూడా అక్కడే ఉన్నా నేను. మళ్ళీ నేను పోయిన తర్వాత దుబాయ్ ఏజెంట్ల మోసాలు, దుబాయ్ పోయే వాళ్ళు, ఈ అన్ని ఇష్యూస్ నాకు అంతకుముందు రాయకల్లో 3 years చేసిన, కొరుట్లలో 3 years చేసిన కదా. ఐడియా ఉందా? నాకు అంతకుముందు మరి వాటి మీద ఫోకస్ పెట్టారా? పెట్టావు. పోతాని చంద్రశేఖరరావు కోరుట్ల ఫైనాన్స్ అరెస్ట్ కూడా నేను చేశాను అక్కడ. ఆహా. ఇది గల్ఫ్ ఉద్యోగాల మీద గల్ఫ్ మీద వాళ్ళు చాలా మంది అరెస్ట్ చేసినాం. అక్కడ రకరకాల కమ్యూనల్ కోరుట్లలో జగిత్యాలలో కమ్యూనల్. తర్వాత జగిత్యాల నుండి కోరుట్ల వీళ్ళ దారిలో బ్రోతల్ హౌస్లో ఒక వీధే ఉంటుంది కనిపిస్తుంటుంది. దాని మీద మేము బాగా కష్టపడి కంట్రోల్ చేసినాం. మళ్ళీ ఇప్పుడు ఎట్లుందో తెలియదు కానీ మేము వాళ్ళు ఏంటంటే ఈ అమ్మాయిలను రొటేషన్ ఉంటుంది. వాళ్ళు విజయవాడ నుంచి వస్తారు, 15 రోజులు అక్కడ ఉంటారు, 15 రోజులు ధర్మపురి, 15 రోజులు జగిత్యాలని, ఇట్లా వాళ్ళు రొటేషన్ అవుతుంటారు. ఆర్గనైజ్డ్ క్రైమ్ అది, ఆర్గనైజ్డ్ క్రైమ్. సో వాళ్ళని పట్టుకుంటే వాళ్ళు ఇన్నోసెంట్, ఎక్కడి నుంచో వస్తారు. మేము మొన్ననే వచ్చినాం సార్, వీళ్ళ కూడా అడిగితే ఏంటంటే మా తమ్ముని కూతురు, మా మేనత్త బిడ్డ, ఏదో ఒక రిలేషన్ చెప్తారు. వాళ్ళు ఉండడం కూడా ఇంట్లోనే ఉంటారు, ఒకటే ఇంట్లో తింటారు, ఒకటే చోట గడుపుతారు వాళ్ళు. అయితే దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి అని మేము అప్పుడు ఎస్పీ గారు హరీష్ కుమార్ సారా, శివకుమార్ సార్ ఉన్నారు, ఇప్పుడు కూడా సార్ ఉన్నాడు సార్. సో ఏం చేసినాం, ఆర్గనైజర్ని పట్టాము. ఆర్గనైజ్ పెట్టి ఒక కేసు 2-3-4 కేసులు పెట్టి ప్రాపర్టీ అటాచ్మెంట్ తీసుకున్నాం. దాంట్లో యాక్ట్లో ఉంది అది. సో ఈ బిల్డింగ్ అటాచ్మెంట్ గవర్నమెంట్ కాన్ఫిస్కేట్, దాన్ని యాక్షన్ పెట్టిస్తాం అది అని చెప్తే వాళ్ళని పట్టుకొచ్చినాం. మొత్తం ఆర్గనైజర్ని పట్టుకొచ్చి ఒక 4-5 ఉన్నారు. వాళ్ళకు 5-6 రూములు ఉంటాయి. ఏది మనకు రెంట్ ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా జాతరలో, అట్లా 4-5 ముసలి లేడీస్ ఉంటారు. వాళ్ళు కూడా పట్టుకొచ్చి చేసి ఇక మేము ఎవ్వరి రానియం, ఇక మా ఇంట్లో సెన్సేజ్ చేసిన ఇంట్లో ఎవరెవరు ఉంటారు, భార్య ఎవరు, భర్త ఎవరు, కొత్తలు ఎవరు వచ్చినా కూడా మాకు తెలియకుండా వస్తే అరెస్ట్ చేస్తాం అని అట్లా కట్టడి చేస్తే కంట్రోల్ చేసాం. విలేజర్స్ కూడా అందరు వచ్చి సార్ ఏం సార్ మేము పక్కన మా ఫ్యామిలీ ఎట్లుండాలి, మేము ఎవడో వస్తాడు, ఇటు చూస్తాడు, అటు చూస్తాడు, మా పిల్లలు బయటకి ఎట్లా వెళ్ళాలి సార్, అది అని వాళ్ళు చాలా ఇబ్బంది. అంటే ఒకప్పుడు ఈ హౌజెస్ ఉన్నప్పుడు సిటీ అక్కడ వరకు లేదు, ఈ సిటీ బయట ఉండేది ఒకప్పుడు. సిటీ డెవలప్ అవ్వకుంటూ అక్కడ వరకు అయిపోయింది, అది సిటీలో అయిపోయింది ఇల్లు. సో వాళ్ళు కూడా వచ్చి కంప్లైంట్ చేయడము. తర్వాత ఇప్పుడు జగిత్యాలలో పొలిటికల్ అంటే అప్పుడు అంతగా లేదు. జీవన్ రెడ్డి సార్ ఉండే, ఎల్రమణ సార్ ఉండే, తర్వాత అప్పుడే సంజయ్ కుమార్ సార్ డాక్టర్, ఒరిజినల్గా డాక్టరు, అప్పుడే పొలిటికల్ ఫీల్డ్లో వచ్చాడు. సో అప్పుడు సంజయ్ కుమార్ సార్ గెలిచారు,
జీవన్ రెడ్డి సార్తో మంచిగా కలిసి ఉండేది. అప్పుడు లేదు, వైరం లేదు. ఆ. తర్వాత వచ్చిందా? తర్వాత డెవలప్ అయింది అది. సార్ కరీంనగర్లో మీరు చేస్తున్నప్పుడే ఒక ఇద్దరు సెంట్రల్ కమిటీ మెంబర్లు ఉండేవారు, వీళ్ళిద్దరు యూజీఏ, వాళ్ళ మీద ఏమైనా ఫోకస్ చేశారా? చేశాము. బట్ సెంట్రల్ కమిటీ మెంబర్స్ లెవెల్ ఎట్లుంటారంటే వాళ్ళు వేరే స్టేట్స్లో నెట్వర్క్ ఉంటాయి. అంటే ఇక్కడ నెట్వర్క్ ఉంటుంది కానీ వాళ్ళ షెల్టర్స్ కానివ్వండి, వాళ్ళ వేరియస్ స్టేట్లో ఉంటాయి. అవి మన ఒక పోలీస్ స్టేషన్ లెవెల్లో, ఒక సర్కిల్ డివిజన్ లెవెల్లో వాళ్ళని ట్రాక్ చేయడం కొంచెం కష్టం. మరి మీరు సోర్స్ అండ్ డెవలప్ చేయలేదు అక్కడ? తిరుపతి గణపతి గారు వీళ్ళందరూ అక్కడే ఉంచారు. గణపతి గారు రాయకల్లో పనిచేసిన కదా, రాయకల్లో ఆయన టీచర్. అప్పుడు లాస్ట్ డే ఉప్పు మడిగే దొర అని అంటారు, వెంకటేశ్వరరావు రాజేశ్వరరావు గారు ఉండే ఆయన. సో అప్పటికి 2-3 కేసులు ఉంటే లాస్ట్ డే రాయకల్ పోలీస్ స్టేషన్లో అటెండెన్స్ బుక్లో అటెండెన్స్ పెట్టి పోతూ ఉప్పు పడుగు రాజేశ్వరరావు గొడ్డలతో నరికేసి అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయాడు. మీరున్నారు అప్పుడు? నేను లేను, ఆ ముందే పోయాడు. బట్ హిస్టరీ టర్న్ ద పేజీ లర్న్ ద వర్క్ అని అంటారు కదా. సో ఆయన ప్రొఫైల్ ఏంది, ఆయన ఎక్కడ చదువుకున్న, వాళ్ళ భార్య అక్కడ ఏఎన్ఎంగా చేస్తుంది, వాళ్ళ బ్రదర్ అక్కడ టీచర్గా చేశాడు రాయకల్లో, ఉప్పల్ లక్ష్మణరావు బ్రదర్. కానీ వీళ్ళ మీద మీరు ఫోకస్ పెట్టారు అప్పుడు? అంటే ఫ్యామిలీ హిస్టరీ స్టడీ చేసినాము కానీ వీళ్ళ దగ్గరికి రారు, వీళ్ళతో కాంటాక్ట్ లేదు అని చెప్పి అర్థమైంది. తర్వాత అదేవిధంగా మల్లోజు వేణుగోపాల్ కూడా ఆ ఏరియా నుంచి వచ్చారు కదా. నేను సుల్తానాబాద్లో ఉన్నప్పుడు మల్లోజుల వేణుగోపాలరావు అక్కడ జూలపల్లి ఏరియా. సో అది కూడా ఎవరున్నా, ఇప్పుడు మేము పోలీస్ స్టేషన్కి చార్జ్ తీసుకుంటే యూజీ కాడర్లు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ప్రొఫైల్ ఏంది, వాళ్ళ ఫ్యామిలీస్ ఎక్కడున్నాయి, కేడీలు డీసీలు రౌడీలు ఎట్లయితే చూస్తామో ఓకే ఇది కూడా స్టడీ చేస్తాం. మల్లా రాజరెడ్డి గారిది కూడా చూసాం. వాళ్ళు ఓల్డ్ క్యాడర్ కదా అంతా. ఫ్యామిలీ స్టడీ నాట్ ఓన్లీ మా పోలీస్ స్టేషన్ ఏరియా, జిల్లాలో ఉన్న మెయిన్ క్యాడర్స్ ఎక్కడ ఉన్నారు, వాళ్ళు ఏ కవర్లో ఉన్నారు. మొన్న ఒకైనా కిష్టంపేట అని చెప్పి రాయకల్ ఏరియాలో ఉంటుంది, మొన్న సరెండర్ అయ్యిండు. నేనున్నప్పుడు ఏంటంటే ఆయన కాశీరామ్ అతని పేరు, కాశీరామ్. ఓకే, మొన్న సరెండర్ అయ్యిండు. మేము ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి పోయేది, వాళ్ళ తండ్రి వాళ్ళని పోలీసులు వస్తే కొడతారు, ఏది ఇస్తారని అనేది కాదు. వాళ్ళతో మంచిది, పెద్ద బాగున్న కొడుకు, పోతే పోనీయండి, ఎక్కడో పోయి మీరైతే మంచిగా ఉండండి అది అని చెప్పేది. ఒకరోజు ఏమైందంటే ఎప్పుడో ఒక అన్నోన్ పర్సన్ వచ్చి వాళ్ళ మనవరాళ్ళని తీసుకొని వచ్చి ఈయన దగ్గర పెట్టేసి మీ కొడుకు పంపించిండు, వీళ్ళ వెల్ఫేర్ చూసుకోమని చెప్పేసి వెళ్ళిపోయారు. నాకు చెప్పిండు. పోతే మాట్లాడిన పిల్లలతో మాట్లాడితే హిందీ మాట్లాడుతున్నాం ఇద్దరు. తర్వాత సరెండర్ అయిన క్యాడర్ని అడుగుతాం మేము, మరి ఫలానా వాడు ఎక్కడున్నాడు, వీడు ఎక్కడున్నాడు. మొన్న సరెండర్ అయిన వాళ్ళు కూడా అడిగితే మన దగ్గర వాడు ఇక్కడ వీడు ఎక్కడ అడ్రస్ చెప్తారు కదా. అడిగితే సార్ వాడు డెన్ కీపరు, ఏదో షాప్ పెట్టుకొని ఐరన్ హార్డ్వేర్ షాప్ పెట్టుకొని ఎక్కడో ఉంటాడు, అడ్రస్ తెలియదు అన్నాడు. పిల్లల్ని అడిగితే హిందీ మాట్లాడుతున్నారు. తుమారా బాప్ క్యా కామ్ కర్తే అంటే దుకాణం అంటారు. వాళ్ళకి పిల్లలకి ఏం తెలియదు. కిదరే అని అడిగారా? హిందీ మాట్లాడుతుంది. కిదరే అంటే అడ్రస్ చెప్తలేదు పిల్లలు, చిన్న పిల్లలు కదా, వాళ్ళని మనం ఏమనలేము, జస్ట్ మామూలుగా మాట్లాడాం. తర్వాత క్రాక్ అయింది. అది కాలేదు. డెన్ కీపర్స్ అనేది చాలా రేర్ కాంటాక్ట్స్ ఉంటాయి. దళంలో ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియదు. అది ఒకళ్ళిద్దరు టాప్ లెవెల్ కాదు. ఈ మధ్యన సరెండర్ అయ్యారా? ఈ మధ్యలో సరెండర్ అయినాక నేను ఎన్ని సంవత్సరాలు అయిపోయిండు, అసలు ఉన్నాడా లేడా అంటే మొన్న పేపర్లో చూసి కాశీరామ్ సరెండర్ అయ్యారు. కాశీరామ్ ఉన్నాడు మన దగ్గర, ఛత్తీస్గఢ్ సరెండర్ అయ్యారు, మన దగ్గర అయినట్టున్నది. పేపర్లో వచ్చింది సరెండర్ అయిందని చూశాను, ఎక్కడ అనేది గుర్తులేదు. కానీ అక్కడ ఖమ్మం నుంచి ఆదిలాబాద్ వెళ్ళారు, ఖానాపూర్. అక్కడే ఉంది. అక్కడ నేను ఎక్కడ పోయినా నా పనికి అదే పని మీద నన్ను పెడతారు. తుమ్ కామ్ కర్తే. అక్కడ తరుణ్ జోషి సార్ ఉండే, తరుణ్ జోషి సార్, చలో నరేష్ కుछ काम करो అంటే అక్కడ కూడా చేశా. అక్కడ కూడా ఎక్స్చేంజ్ ఆఫ్ అయినాయి. ఎక్కడైంది? ఖానాపూర్లోనా? ఖానాపూర్ ఏరియా నుంచి ఒకడు పేరు ఏదో ఉంది మర్చిపోయినా, వాడు దళంలోకి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఇంటి దగ్గర చాలా ఇష్యూస్ ఉండే, వెళ్ళిపోయిండు. ఆయన పార్టీలో పనిచేస్తున్నాడు, షార్ట్ పేపర్తో తిరుగుతాడు. ఒకరోజు అంతకుముందు వాని కొట్టుడు వీని కొట్టుడు, చంపేస్తానని లెటర్ రాసుడు, బాగా అరాచకాలు అంటే బాగా ఏరియాలో ఒక టెర్రరైజ్ చేసేసిండు.
అయితే తరుణ్ సార్ అరే देखो कुछ करो इन्फॉर्मेशन निकालो అంటే సరే సరే అని ఒకరోజు సడన్గా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ రోజు సార్ నిర్మల్లో ఉన్నాడు. సాబ్ ఐసే ఇన్ఫర్మేషన్ ఠీక్ మేము ఆరో అని అక్కడికి వచ్చాడు. వచ్చినాక ఇన్ఫర్మేషన్ అంటే ఇది ఫలానా చోట చెట్టు కాడ బాగా ఎండ కదా చెట్టు కాడ ఉన్నారు అంటే పోయినాం. పోతే ఫాస్ట్గా పోవాలి, ఆడ బండి పోదు, ఆడ ఆటోలో పోవాలి, మళ్ళీ కొంత దూరం నడిచిపోవాలి. వాళ్ళగా డే లైట్ ఉంటుంది, డే లైట్ అయితేనే పని అవుతుంది, రాత్రి అయితే కాదు అని ఫాస్ట్గా ప్లాన్ ప్రకారం వెళ్ళిపోయినాం. నేనే ముందు లీడ్ చేశాను. పోతే మమ్మల్ని చూసి ఫైర్ చేశారు, లుంగీలు కట్టుకొని ఫైర్ చేశారు. ఫైర్ చేస్తే ఏకే బుల్లెట్ ఈ నుంచి షార్ట్ పేపర్ ఎంత 30 గజాలు కొడుతుంది, ఏకే కొడితే 300 గజాలు మీటర్లు కొడుతుంది. సో నేను కొడితే ఈ నుంచి ఇడికి వెళ్ళిపోయింది, ఆయనకి ఇక్కడ నుంచి ఇడికి వెళ్ళిపోయింది ఆయనకి. ఒకటే బుల్లెట్ పడేది. తర్వాత కింద డౌన్ ఉండే వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా తప్పించుకోవడానికి అనుకూలమైన టోపోగ్రఫీని చూజ్ చేసుకుంటారు. సో కింద నాలా లాగా పడిపోయి వెళ్ళిపోయాడు. మేము చేంజ్ చేసినాం, దొరకలేదు. మొత్తం ఫారెస్ట్. ఇంకో 15 నిమిషాలకు చీకటి పడిపోయింది. అయితే తర్వాత చెప్పినాం. చెప్తే ఆ రోజు ఏంటంటే విచిత్రమైన పరిస్థితి. వరంగల్ గ్రేటర్ వరంగల్ ఎలక్షన్ జరుగుతున్నాయి ఆ రోజు. ఆ గ్రేటర్ ఎలక్షన్ రోజున ఎన్కౌంటర్ అయితే ఇది పొలిటికల్ ఇక ఇదవుతుందని మొత్తం స్టేట్ మీడియా అంతా వచ్చింది. అక్కడ ఎక్కడైంది చంపేసిండ్రు, ఎక్కడ దాచిపెట్టారు, లేదండి ఫైరింగ్ అయింది కానీ ఎస్కేప్డ్ అని మేము చెప్తున్నాం. తను సార్ చెప్తున్నారు, ఏం చెప్పినా వాళ్ళు వింటలేరు కదా. ఎలక్షన్ అయిపోయినాక వీళ్ళు చెప్తారు స్టేట్మెంట్ అనుకొని వాళ్ళు అనుకుంటున్నాను. అయితే వాడు అక్కడి నుంచి వెళ్ళిపోయి వాళ్ళ బ్రదర్ దగ్గర పోయి మోటార్ సైకిల్ తీసుకొని జగిత్యాల పక్కన ఒక విలేజ్కి పోయినాం. విలేజ్ పోతే ఆ ఇన్ఫర్మేషన్ మీద అక్కడ క్యాచ్ చేసినాం. క్యాచ్ చేసినాక వాడికి బుల్లెట్ బోన్కు తగలలేదు, వైటల్ పార్ట్కు తగలే, ఇక్కడ తగిలి వెనకకి వెళ్ళిపోయింది. రక్తం కూడా వచ్చి మొత్తం ఎండిపోయింది, ఏమీ కాలేదు. 2 days తర్వాత దొరికిండు. వెపన్ గోదావరి ఒడ్డున, గోదావరి దాటాలన్నమాట ఈ ఇన్సిడెంట్. అంటే జగిత్యాల సైడ్ రావాలంటే ఖానాపూర్ నుంచి గోదావరి దాటాలి. ఎండాకాలం కదా, డ్రై ఉండేది, అక్కడక్కడ దాటుతారు. అయితే గోదావరి ఒడ్డున ఇసుకలో వెపన్ దాచిపెట్టాడు. తెల్లారి తీసుకొచ్చినాం, వెపన్ రికవరీ చేసినాం. సార్ గోదావరి ఒడ్డున కానీ ఎక్కడ డప్పులో దాస్తే వాళ్ళు ఎలా గుర్తుపెట్టుకుంటారు అక్కడ ఫలానా దగ్గర దాచామని? చెట్టు గుట్టలో వంపులో ఏదో ఒకటి ల్యాండ్ మార్క్స్ ఉంటాయి. సో అట్లా వెపన్ రికవరీ చేసినాం. తర్వాత వాడు అప్పటికే 2-3 మర్డర్ కేసులో ఉన్నాడు, అరెస్ట్ చేసినాం, రిమాండ్ చేసినాం. ఏం పేరు సరిగ్గా ఇప్పుడు జైల్లో ఉన్నాడు, బయట బయట ఉన్నాడు ఇప్పుడు. ఎక్కడ? ఖానాపూర్ ఏరియాలో ఉన్నాడు సార్. ఖానాపూర్ తర్వాత డిఎస్పీ ప్రమోషన్. డిఎస్పీగా మహబూబాబాద్ వెళ్ళాను. అక్కడ 3.5 years ఉన్నాను. ఎక్కడైనా 3 సంవత్సరాలు అంతా నా ట్రాక్ రికార్డ్ అంతా 3. ప్రమోషన్ వస్తే పోవడమో, లేకపోతే ఎలక్షన్ కూడా వస్తే పోవడం. మహబూబాబాద్లో ఏముందండి? అక్కడ నక్సల్ మూవ్మెంట్ అక్కడ కూడా చేసాం. అక్కడ హ్యూజ్ వెపన్స్ రికవరీ చేసినాం, డంప్స్, పెద్ద పెద్ద వెపన్స్. ఎవరు ఎస్పీ అప్పుడు? కోటిరెడ్డి సార్. అంటే మొత్తం పీపీజీ అక్కడ, మావోయిస్ట్ కాదు, మొత్తం ప్రజా ప్రతిఘటనలో 2 ఫ్యాక్షన్స్ ఉంటాయి. పీపీజీ రామచంద్రం ఫ్యాక్షన్ ఒకటి, ఇంకోటి ఏదో ఉంటుంది. అన్ని సరెండర్ చేసినాం, వెపన్ రికవరీ చేసినాం. పోయి మీరు చెప్పినట్టుగా మేము చుట్టుముట్టిన తర్వాత సరెండర్ అయిపోతాం సార్ అని చెప్తే వెపన్ రికవరీ తీసుకున్నాం, సరెండర్ చేసుకున్నాం. మహబూబాబాద్ తర్వాత ఇప్పుడు మాకు ఎట్లా అంటే నాగుపాము బురద పాము లాగా మావోయిస్ట్ ఉంటే వాళ్ళు మాకు కాటేస్తారు. సో దాని విషయంలో ఫర్మ్ పాలసీ ఉంటుంది. ఈ బురద పాములు మనం కాటేవి, పోలీసుల మీద దాడికి రావాలి. సో వీళ్ళ విషయంలో సాఫ్ట్గా ఉంటాం. సరెండర్ చేసుకోవడం కావచ్చు, లేకపోతే తొందరపడి ఫైరింగ్ చేయకుండా సరెండర్ కామని చెప్పి కాషన్ ఇచ్చి సరెండర్ చేసుకోవట్లా. సో నాగుపాముకే భయపడతారు. నాగుపాము అంటే మనకు ప్రమాదం, దాన్ని కొడితే మనం సేఫ్, మనం సైలెంట్ ఉంటే అది మనల్ని కొడుతుంది కదా. బురదపాము భయపడరు. వాళ్ళు కూడా అంతే, వాళ్ళు కూడా తొందరగా సరెండర్ అయిపోతారు. కాకపోతే అందులో ఈ ఎండి పార్టీ వాళ్ళు కూడా ఉంటారు. ఎండి పార్టీలు ఏంటంటే 2 తలలు ఉంటాయి. ఇటు పొలిటికల్ సెటప్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎమ్మెల్యే గారు కూడా ఉండేది గుమ్మడి నరసయ్య గారు.
ఇటు మళ్ళీ పార్టీలో కమాండరు, దళ కమాండరు, జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ అని అట్లా ఉంటాయి. అంటే 2 తరాల పావా? 2 తరాల దాన్ని ఎదుర్కోవాలంటే ఇటు పొలిటికల్గా స్ట్రగుల్ అవుతుంది. మళ్ళీ ఎవరైనా పట్టుకొస్తే వాళ్ళు వచ్చి ధర్నా చేస్తారు, వాళ్ళు వచ్చి బంద్ చేస్తారు, అట్లా ఉంటుంది. ఓకే, మహబూబాబాద్ తర్వాత అండి? మహబూబాబాద్ తర్వాత వరంగల్ ఏసీపీ మామ్నూర్. మామ్నూర్ ఏసీపీ. అక్కడ 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 కూడా 3 సంవత్సరాలునా? అక్కడ 2 సంవత్సరాలకు ప్రమోషన్ వచ్చింది. అయితే అక్కడ ఏంటంటే 2-3 మంచి కేసులు కన్విక్షన్ అయ్యాయి, లైఫ్ కన్విక్షన్స్ అయ్యాయి. ఏంటో అవి ఒకటి చెప్పండి. ఒకడు భార్యను, వాడు ఒక రకమైన సైకో, వాడు ఒక భార్యను చేసుకొని దాన్ని చంపేసి వారి వాకిట్లోనే బొంద తీసి దాచిపెట్టిండు. ఒక 7 years తర్వాత మళ్ళీ ఇంకో దాన్ని పెళ్లి చేసుకున్నాడు. దాన్ని టార్చర్ చేస్తే అది ఎంజిఎంలో హాస్పిటల్, వాడు టార్చర్ చేసి ఎంజిఎంలో అడ్మిట్ చేస్తే చనిపోయింది. రెండో ఆమె కూడా? రెండో ఆమె చనిపోయింది. అయ్యో. రెండో ఆమె చనిపోయేంత వరకు మొదటి ఆమె చంపిన విషయం బయట తెలియదు. అంటే వీడు సైకో కాబట్టి చుట్టుపక్కల ఎవరు వీని దగ్గరికి రావడం, వీనితో మాట్లాడితే తిడతాడు, వీనితో లొల్లేందుకు అని దూరం ఉంటారు. ఆ 2 కేసులలో ఫస్ట్ మర్డర్ కేసులలో వాడిని అరెస్ట్ చేసి వాడిని పోలీస్ కస్టడీ తీసుకొని అంతకుముందు చంపిన డెడ్ బాడీని ఎగ్జిబిషన్ చేపించి ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్లను తీసుకుపోయి ఆ బాడీ కుళ్ళిపోయి మొత్తం వెముకలే ఉన్నాయి, వెముకలు బోల్స్ మళ్ళీ అతికించి ఒక బాడీ షేప్ తీసుకొని తర్వాత అది 2 మర్డర్ కేసులలో కన్విక్షన్ వచ్చింది, లైఫ్ కన్విక్షన్ వచ్చింది. ఇంకోటి ఇంకా వేరే కేసులు ఉన్నాయి కానీ అవి జనరల్ కేసులు, చాలా కన్విక్షన్లు వచ్చినాయి. మామ్నూర్ తర్వాత అండి? మామ్నూర్ తర్వాత డీజీపీ ఆఫీస్లో అటాచ్ చేసినాక ప్రమోషన్ వచ్చింది అడిషనల్ ఎస్పీగా. ఫస్ట్ భూపాలపల్లి అడిషనల్ ఎస్పీగా వచ్చారు. 3 months ఉన్నాను అక్కడ, 2 చోట్ల పేరు ఉంటుంది. 3 months రాగానే వరంగల్ ఎలక్షన్ కోడ్ వచ్చింది. నాకు సొంత జిల్లా వరంగల్ కాబట్టి ఇది వరంగల్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ కాబట్టి షిఫ్ట్ కావాల్సి వచ్చింది. ఎక్కడ పంపించారు? ఖమ్మం అడిషనల్ డీసీపీ. అక్కడ 14 నెలలు చేశాను. చేసినాక మళ్ళీ ఇక్కడికి వచ్చాను, మళ్ళీ సేమ్ ప్లేస్. ఇక్కడికి వచ్చాక ఛాలెంజ్ ఏముంది? ఒకప్పుడు భూపాలపల్లి వేరు, ఇప్పుడు భూపాలపల్లి వేరు. ఇప్పుడు ఇది కూడా క్రాస్ బార్డర్ ఎనిమినే. ఇప్పుడు మన భూపాలపల్లికి ఇటు మహారాష్ట్ర బార్డర్ వస్తుంది, ఇటు ఛత్తీస్గఢ్ బార్డర్, 2 స్టేట్ల బార్డర్ దీనికి ఉన్నాయి. ఇప్పుడు ఇటే వస్తుంది అనుకుంటా. సిరోంచా ఏమో మనకు మన కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి అవతల స్ట్రైట్ లైన్ తీసుకుంటే లెఫ్ట్ పార్ట్ నార్త్ ఏరియా మొత్తం మహారాష్ట్ర సిరోంచా డివిజన్ వస్తుంది. దాని కింద ఇప్పుడు మన పల్మేల పోలీస్ స్టేషన్ ఉంది, కుక్కలగూడూరు మన ఎటునగరం మన పోలీస్ స్టేషన్ ఏదో ఉంది కదా, భూపాలపట్నం. ఈ భూపాలపట్నం ఇవేమో దాంట్లోకి వస్తుంది, ఇది మన ఛత్తీస్గఢ్లో వస్తాయి. సో మేము ఇక్కడ ఉన్నప్పుడు కూడా వాళ్ళు వస్తున్నారు పోతున్నారు, స్ట్రాటజికల్గా వాళ్ళను ఎన్కౌంటర్ చేయడం కాదు, వాళ్ళను సరెండర్ చేయడానికి స్ట్రాటజికల్గా మన గవర్నమెంట్ ప్రయత్నం చేసింది. వాళ్ళు 100% సక్సెస్ అయింది. ఇప్పుడు సరెండర్లో ఎక్కువగా ఇటువైపు నుంచి వచ్చారు కొంతమంది. ఎక్కడో ఒక డెస్టినేషన్ ఉంటుంది కదా, ఏదో ఒక డెస్టినేషన్ రీచ్ కావాలి కదా. అంటే ఎంతమంది వచ్చి ఉంటారండి? మొత్తం సరెండర్ అయిన వాళ్ళు అంతా ఇటు నుంచి వచ్చారు, ఇటు నుంచి ములుగు నుంచి. బసరదేవ కానీ ఇంకొకరు కానీ మేము వెళ్తున్నాము, మన పోలీసులు అరెస్ట్ చేశారు ఇక్కడే భూపాలపల్లి అని అంటుంటారు, నిజమేనా? ఇక సరెండర్ అయ్యిండు. మా స్ట్రాటజీ అంటే వాళ్ళు చెప్పేదేమో అరెస్ట్ అంటున్నారు. ఏ రకంగా పోలీస్ ప్రజాస్వామ్యబద్ధంగా బతుకమని బయటికి తీసుకొచ్చినాం కదా వాళ్ళని. అంటే ఇప్పుడు సరెండర్ అయిన వాళ్ళందరూ కూడా భూపాలపల్లి నుంచే, ములుగు నుంచి కూడా ఉంటారు. ములుగు భూపాల ఇది ఎంట్రీ పాయింట్ మనకు, గేట్ ఆఫ్ ఇండియా అంటారు. గేట్ ఆఫ్ ఇండియా ఎక్కడ? ఇప్పుడు ములుగు ఏరియాలో ఉంది, భూపాలపల్లి ఏరియాలో ఉంది. ఇప్పుడు మాకు ఈ దేవాదుల ప్రాజెక్ట్ ఆ ఏరియా ఉంది కదా, అది అవతల యువతలకి మధ్యలో ఫెర్రీ పాయింట్స్ ఉంటాయి, వాళ్ళకి క్రాసింగ్ పాయింట్స్ ఉంటాయి. ఇటు నుంచి అటు పోవాలన్నా అటు నుంచి ఇటు రావాలన్నా ఇప్పుడు రోడ్ ఉన్న చోట వాళ్ళు దాటారు. ఇప్పుడు ఎటు నగరం సైడ్ రోడ్ ఉంటుంది, ఇటు రోడ్ ఉంటుంది, ఈ మధ్య గ్యాప్ ఏదైతే ఉందో వాళ్ళకు అనుకూలమైన ప్రదేశం. సార్ ఇంతమంది సరెండర్ చేశారు, మీ గేట్ ఆఫ్ ఇండియా బ్రేక్ చేశారు కదా, కానీ హిడ్మా అనే వ్యక్తి ఏపీకి వెళ్ళడానికి పరకాల వచ్చి పరకాల ఒక రోజు షెల్టర్ తీసుకొని ఇక్కడి నుంచే వెళ్ళారని ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, వాస్తవం? ఇక మీడియా ద్వారా వింటున్నాం, మాకు కూడా
ఏం తెలుస్తుంది మీడియా ద్వారా వింటున్నాం. ఓ 20 మంది ఇక్కడికి వచ్చి పరకాల షెల్టర్ తీసుకుంటే మీకు రాపడం ఏందండి ఇన్ఫర్మేషన్? మనకు ఇన్ఫర్మేషన్ ఉంటే మనమే క్యాచ్ చేసేవాళ్ళం కదా, అవును మనమే క్యాచ్ చేసేవాళ్ళం కదా, అలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు. ఓకే, ఇప్పుడు భూపాలపల్లి ఏముందండి? ప్రశాంతం ఇప్పుడు గేట్వే ఆఫ్ ఇండియా క్లోజ్ అయిపోయిందా? అంటే మేము ఈవెన్ క్లోజ్ అయినా కూడా మా స్ట్రాటజీ ఇప్పుడు బార్డర్లో గస్తీ చేసే సైనికుడు 24 గంటలు అవతల నుంచి శత్రువు వస్తాడా రాడా, రాకున్నా కూడా అప్రమత్తతో ఉండవలసిందే. సో సేమ్ స్ట్రాటజీ కంటిన్యూ ఉంటుంది. కానీ బార్డర్కి వేరు ఇక్కడ వేరు, పూర్తిగా మూవ్మెంట్ లేదు కదండి ఇప్పుడు? లేదు, మూవ్మెంట్ అయితే లేదు. ఏముంటుందన్న, మూవ్మెంట్ పోయింది కదా, మరొకసారి ఇంకొక రూపంలో వచ్చే అవకాశం ఉందంటారు? విప్లవం వచ్చే అవకాశం అయితే ఈ రూపంలో ఆర్మ్డ్ స్ట్రగుల్ అనేది రాదు పక్కా. ఏమైనా అర్బన్ అని వాళ్ళు అంటున్నారు, అర్బన్ ఎక్స్ట్రీమిజం ఉంటుంది అది ఉంటుంది, మరి అది ఇంకో రూపంలో రావచ్చు. ఇప్పుడు మనం చూస్తలేమా, ఇప్పుడు ఎన్డీ పార్టీ ఉంది, ఎన్డీ పార్టీ ఒకప్పుడు ఆర్మ్డ్ స్ట్రగుల్ ఉండేది, ఇప్పుడు ఆర్మ్డ్ స్ట్రగుల్ లేదు వాళ్ళకు. కానీ ఆయుధాలతో మాత్రం రాదు. ఆయుధాలతో రాదు. ఆయుధాలతో వచ్చిన ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు. సార్ మీరు ఫస్ట్ నుంచి చూస్తున్నారు కాబట్టి, ఒకప్పుడు సిద్ధాంతపరంగా వెళ్ళిన మూమెంట్ చూశారు మీరు, కానీ తర్వాత క్రమేపీ ఈ సిద్ధాంతం కూడా అర్థం తెలియని వాళ్ళందరూ వెళ్ళారు ఎందుకండి? ఇప్పుడు స్టేట్ లెవెల్ క్యాడర్, సెంట్రల్ లెవెల్ క్యాడర్స్ అందరూ మొత్తం ఢిల్లీ క్యాపిటల్ ఇండియాకి ఎట్లనో మన తెలంగాణ క్యాపిటల్ నుంచే వీళ్ళంతా ఆర్గనైజింగ్ క్యాడర్, ఆర్గనైజర్స్ సెటప్ అంతా వీళ్ళది. వీళ్ళు వెళ్ళినప్పుడు వీళ్ళకి ఐడియాలజీ, వీళ్ళకు కమ్యూనిజం గురించి ఇవన్నీ చదువుకున్న రాడికల్ మూమెంట్లో అండర్ గ్రౌండ్ అయిపోయి క్రైమ్లలో ఇన్వాల్వ్ అయిపోయి వెళ్ళిపోయారు వీళ్ళు. మళ్ళా ఆదిరెడ్డి కావచ్చు, అందరి పేర్లు మీకు తెలుసు. సో అప్పుడు స్ట్రాటజీ ఉంది, వాళ్ళకు సిద్ధాంతం అనేది ఉన్నది. ఆ సిద్ధాంతం ఆ రోజులో అవసరం వచ్చింది. ఆ రోజులో భూస్వామ్య వ్యవస్థ కావచ్చు, ఈ కొన్ని పల్లెటూళ్ళలో అరాచకాలు చేసేది ఆ రోజు కొంతవరకు ఉండేది. సో ఆ రోజు అవసరం ఉండేది కాబట్టి వీళ్ళు ఆ రోజు దాన్ని అట్రాక్ట్ అయ్యి వెళ్ళిపోయారు. క్రమేణా ఇదంతా ఇప్పుడు ఎట్లయిపోయిందంటే అందరు ఈక్వల్ అయిపోయారు. ఎవరు చిన్న చేసినా కూడా ఇలా చట్టాలు, ఎస్సీ ఎస్టీ యాక్ట్లు ఉన్నాయి, ఇలా అన్ని రకాల కుల సంఘాలు ఉన్నాయి, అన్ని రకాల యూనియన్స్ ఉన్నాయి. ఎవరి ప్రాబ్లం వచ్చినా వాళ్ళు సాల్వ్ చేసుకునేటట్టు వాళ్ళే ఫైట్ చేసుకుంటారు. ఇంకోళ్ళు సపోర్ట్ అవసరం లేదు ప్రజలకు ఈరోజు. సో వాళ్ళు కూడా అక్కడ పోయినారు. వాళ్ళు పోయినప్పుడు తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యాధికారం అనుకున్నారు. ఇది 30-40 సంవత్సరాలు స్ట్రగుల్ చేశారు. లాస్ట్ ఎండ్కు ఈ 30-40 సంవత్సరాల్లో సాధించేది ఏం లేదు, ముందు సాధించే అవకాశం కూడా లేదు అని వాళ్ళు రియలైజ్ అయిపోయి ఇప్పుడు బయటకు వచ్చారు. సార్ మీ సర్వీస్లో అది అంతా చూసారు కరెక్టే, కానీ తర్వాత జనరేషన్ వాళ్ళు పార్టీ వైపు రాకపోతే ఏదో ఒక రకంగా క్రైమ్లో ఇరికించి, లేదా భార్యలు చిన్నప్పుడు పెళ్లి చేసిన బాలల్ని తీసుకురావడం, అంటే ఎక్కడో క్రైమ్లో ఫిక్స్ అయిన వాళ్ళని వాళ్ళు తీసుకొచ్చేవారు అంటున్నారు, వాస్తవం అనేది? ఎస్. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఒకప్పుడు వాలంటీర్గా చదువుకునే పీజీ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్, డాక్టర్ స్టూడెంట్స్ వెళ్ళారు, చదువుకునే వాళ్ళు వెళ్ళారు. సో దాని తర్వాత క్రమక్రమంగా అందులో స్టూడెంట్స్ లేదు, చదువుకున్న వాళ్ళు, తెలివి ఉన్న వాళ్ళు ఆలోచించి అందులో పోతే ఉపయోగం లేదని చెప్పి పోకపోయేది. వాళ్ళు వ్యక్తిగత ఇష్యూలు ఉంటే ఇక్కడే సార్ట్అవుట్ చేసుకునేది. సో వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే వాళ్ళు రిక్రూట్మెంట్ చేయాలంటే వాలంటీర్కి ఎవరు వస్తలేరు కాబట్టి వాళ్ళు ఎట్లా చేయాలి, ఏదో పల్లెటూళ్ళలో వాళ్ళు యాక్సెస్ ఉన్న విలేజ్కి పోతారు, అన్నం పెట్టు తమ్మి అంటారు, అది పెట్టు ఇది పెట్టు అని చెప్పి చెప్తుంటారు. వాళ్ళ మైండ్లో ఇది ఎట్లా ఇన్ఫిల్ట్రేట్ చేయాలి, మనలో ఎట్లా దీన్ని చేంజ్ చేసుకోవాలనేది ఉంటుంది వాళ్ళకు స్టార్టింగ్. సో ఈ ఏం చేస్తాడు, ఓకే అని ఫుడ్ పెడతాడు, తర్వాత ఇంకో పని అది ఇచ్చినామంటాడు, ఇది తీసుకురామంటారు, అలా 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 వాళ్ళను డీప్గా ఇన్వాల్వ్ చేస్తారు. అల్టిమేట్గా పోలీస్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఒకలానోడు పార్టీకి పని చేస్తుండు, వాళ్ళు మిలిటేట్ అది ఇది అని చెప్పి. సో ఎప్పుడైతే కొన్ని క్రైమ్ చేపిస్తారు, వీళ్ళు ఎమ్మడి తీసుకుపోయి నన్ను ఈ ఊరు నుంచి ఆ ఊరికి దారి చూపించమని ఎమ్మడి తీసుకుపోయి అక్కడ టెలిఫోన్ ఎక్స్చేంజ్ కాలబెట్టడమో, బస్సు కాలబెట్టడం, ఏదో ఎవరినో కొట్టడమో ఇన్సిడెంట్ అయితే తెలియకుండానే ఇతన్ని క్రైమ్లో ఇన్వాల్వ్ చేస్తారు. తర్వాత ఏం చేస్తారు, వీళ్ళు భయపడిపోతారు, అరే నా పేరు మీద కేసు నమోదైంది, నన్ను చూశారు, నన్ను రేపు పోలీసులు పట్టుకుంటే కేసులు పెడతారు, ఇదైతే వాడు పెద్దగా భయాందోళనకు గురి అవుతాడు. సో వచ్చేరా మాతోనే అని చెప్పి వాళ్ళు తీసుకెళ్తారు. సార్ అటువంటి సంఘటన మీ సర్వీసులు ఎదురైంది?
ఒకటి కేసు చాలా మంది భార్య భర్తలు గొడవబెట్టి భర్త వేధింపులు భరించలేక అత్తమామలతో కొట్లాడబెట్టుకుపోయిన లేడీస్ ఉన్నారు. క్రిమినల్ కేసులలో మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయిన నేరస్తులు పోయిన వాళ్ళు ఉన్నారు. ఇట్లా ఇన్నోసెంట్ పబ్లిక్ వీళ్ళకు భోజనాలు పెట్టి అది పెట్టి వాడు ఇన్నోసెంట్, వాడికి అసలు ఐడియా లేదు, ఏం లేదు. ఫర్ ద సేక్ ఆఫ్ సేఫ్టీ ఇక్కడ ఉంటే జైలుకి పంపిస్తారు, జైలు కానీ చెప్పకుండా వాళ్ళు ఇంకా హై లెవెల్ చెప్తారు, ఎన్కౌంటర్ చేసేస్తారా, ఇది చేస్తారా, అది చేస్తారని చెప్తారు. సో వాడు వెళ్ళిపోతారు. నాకు సరెండర్ అయిపోయినాక అడిగితే ఎలా పోయినావురా, ఎందుకురా అంటే చెప్తాడు వాడు, ఇలా జరిగింది సార్, నేను ఉద్దేశపూర్వకంగా పోవాలని లేదు, అనుకోకుండా నన్ను ఇలా వెంబడి తీసుకుపోవడం, కేసులో ఇన్వాల్వ్ కావడం. సో చట్టం ముందు ఎట్లా ఉంటుందో ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నాట్ ఎక్స్క్యూజబుల్ అని ఒక సామెత ఉంటుంది. నాకు చట్టం తెలియదు, నేను తప్పు చేసినా విడిచిపెట్టమంటే విడిచిపెట్టాం. గుర్తుకోవడం వానికి చదువు రాదు, చట్టం తెలియదు, అయినా కూడా వాడు మర్డర్ చేస్తే మర్డర్ కింద ప్రాసిక్యూట్ చేయవలసిందే. వీడు కూడా తెలియక తప్పు చేసినా కేసు కావాల్సిందే చట్ట ప్రకారం. వాడు ఇన్నోసెంట్ ఉంటాడు. సో అట్లా కొంతకాలానికి రియలైజ్ అయిపోయినాక వచ్చి సరెండర్ అయినప్పుడు చాలామంది చెప్పిన స్టోరీలు ఉన్నాయి. నాకు తెలిసి 2015-20 తర్వాత మ్యాక్సిమం క్యాడర్స్ అంతా ఇక్కడ నుంచి పారిపోయి అక్కడ షెల్టర్ తీసుకోవడానికి తప్పించుకోవడానికి పోయిన వాళ్ళు, ఏదో కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, లేకపోతే ఇక్కడ సమస్యలు, భూమి సమస్య ఉంది, అవతలతో సార్ట్ అవుట్ అయితే లేదు, అక్కడ పోతారు, పోయి మా సమస్య క్లియర్ చేయమని చెప్తే వాళ్ళు చేద్దాం అని అమ్మడి పెట్టుకుని తిరుగుతారు. లాస్ట్కి వాడు నక్సలైట్లో చేరిండు, వాడు దళ మెంబరు అని రికార్డ్ అయిపోతుంది. అది మాకు సరడాయిలోనే చెప్తాడు వాడు. మేము ఊరికే పోతే రాయాం, కన్ఫామ్ లేకుండా రాయాం. సార్ మీ మొత్తం మూమెంట్ స్టార్టింగ్ నుంచి చూసుకొచ్చారు, కానీ క్లైమాక్స్ ఎలా ఉంటుంది అనుకున్నారా మూమెంట్? ఎస్, మేము రిటైర్డ్ అయిపోయినాక నా మీద కూడా పోస్టర్లు వేశారు. మానాల ఎన్కౌంటర్కు అమ్మాయిని కోర్టు చేసి పంపించి అన్నంలో మీరు పాయిజన్ పెట్టి చంపించారు అని చెప్పి పెట్టారు. అది తప్పు. అది తర్వాత మాకేందంటే వాళ్ళకు ఒక స్ట్రాటజీ లేదు, వీడు చేసిండా లేదా అని తెలుసుకోకుండా వాళ్ళు నమ్మిందే కరెక్ట్ అనుకుంటారు. ఎవడో చెప్పేస్తాడు వాళ్ళకు ఇల్లిటరేటు. సో మేము ఏమనుకున్నామంటే ఇలా నక్సలిజం ఉంది, మనం పెళ్ళిళ్ళకి పోవాలంటే పల్లెటూళ్ళలో కష్టము, ఎక్కడన్నా ఫంక్షన్ పోలేము. సో ఏదన్నా రేపు రిటైర్డ్ అయినాకనో లేకపోతే ఎక్కడైనా జాబ్ చేసినప్పుడు ఉండాలంటే సిటీలలో పోలీస్ స్టేషన్ పక్కన ఇల్లు తీసుకొని అక్కడే ల్యాండ్ తీసుకొని ఇల్లు కట్టుకొని ఉండాలి. ఈ పరిస్థితి ఇట్లనే ఉంటుంది అనుకున్నాం మేము 15-20 సంవత్సరాల ముందు. ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు. స్వతంత్రానికి ముందు భారతదేశము, స్వతంత్రం తర్వాత భారతదేశం ఎట్లయితే మార్పులు చేర్పులు జరిగినాయో, బిఫోర్ ఎక్స్ట్రీమిజం ఆఫ్టర్ ఎక్స్ట్రీమిజం అంతా చేంజెస్. అంటే మనం 2000 సంవత్సరం నుంచి బ్రేక్ తీసుకోవచ్చు, ముందు వెనుక. 2000 కంటే ముందు పబ్లిక్ బస్సులలో ఒక విలేజ్కి పోతుంటే ఎక్కడ సడన్గా ఆగుతుందో తెలియదు, ఎక్కడ బ్లాక్ చేస్తారో తెలియదు, ఎక్కడ మందిని దింపేసి ఖాళీ బస్సులు పంపిస్తారో తెలియదు. రోజు ఒక ఇన్సిడెంట్ 2000 ముందు. ఇప్పుడు ఆ పరిస్థితులు వస్తాయని అనుకోలేదు. బట్ ఈరోజు బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ మొత్తం సినారియో చేంజ్ అయింది. సినారియో చేంజ్ అయింది కదా. ఈ సమస్య ఇక్కడ ఆగిపోద్ది అంటారా? ఇంకో రూపంలో ఉండవచ్చు. ఈ ప్రతిదానికి ఇప్పుడు మనం ఒకటి చేస్తే దానికి ఇంకో రూపంలో తయారవుతుంది కావచ్చు. దాన్ని హ్యాండ్లింగ్ చేసే మెకానిజం కూడా వస్తుంది. సార్ మీరు ముంబై, ఢిల్లీ చూడండి, అక్కడ లేదా, అక్కడ ఎక్స్ట్రీమిజం లేదు, అక్కడ ఇంకో సమస్య ఉంటుంది, అక్కడ మాఫియా ఉంటుంది, అక్కడ ఇంకోటి ఉంటుంది. లేకపోతే మన దగ్గర హైదరాబాద్లో కూడా ఇప్పుడు డ్రగ్స్ భూతం వచ్చేసింది. ఇప్పుడు నక్సలైట్ కంటే భయంకరమైన ఇప్పుడు మనకు రోజు కొన్ని కోట్ల రూపాయలు సైబర్ క్రైమ్లో పోతున్నాయి. సైబర్ క్రైము, డ్రగ్స్, నార్కోటిక్ డ్రగ్స్, రోడ్ యాక్సిడెంట్, ఈ మూడు విపరీతంగా సమాజంలో పెరిగిపోతున్నాయి నష్టాలు ప్రజలకు. సార్ ఇప్పుడున్న డిపార్ట్మెంట్లో మీ సబార్డినేట్స్ లేదు, మీ జూనియర్స్ అవనండి, ఈ మూడు ఇప్పుడు మనం ఫస్ట్ అనుకున్న నక్సల్ మూమెంట్ లేదు కాబట్టి ఇప్పుడు ఈ మూడుని ఎలా ఫేస్ చేయాలి వాళ్ళు? మీరు చెప్పిన మూడుని ఇప్పుడు గవర్నమెంట్ కూడా ప్రత్యేకంగా మన గవర్నమెంట్ నార్కోటిక్ బ్యూరో పెట్టింది, యాంటీ నార్కోటిక్ బ్యూరో, సైబర్ సెక్యూరిటీ బ్యూరో పెట్టింది. రోడ్ సేఫ్టీకి సంబంధించిన ప్రత్యేకంగా మొన్ననే గౌరవ డీజీ గారు అరైవ్ ప్రోగ్రాం పెట్టారు. ఎవ్రీ డే ప్రోగ్రామ్ చేస్తూనే ఉన్నాం.
ఇప్పుడు ఈరోజు మోటార్ వెహికల్ ఎట్లా అయిపోయిందంటే మన శరీరంలో ఒక భాగం అయిపోయింది. స్కూలుకు పోవాలన్నా పిల్లాడు వెహికల్ ఎక్కాల్సిందే, వ్యాపారస్తుడు ఎక్కాల్సిందే, ఉద్యోగి ఎక్కాల్సింది. వెహికల్ ఎక్కకుండా జీవనము సాగడం లేదు ఈరోజు. సో రోజుకు వెహికల్ రేట్ పెరిగిపోతున్నాయి, యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఇప్పుడు మనకు ఒక చిన్న సమస్య వస్తే ధర్నాలు చేస్తారు, బంధులు చేస్తారు, ఏదన్నా బండికి గీత పడితే లొల్లి పెడతారు, హెల్మెట్ ధరించుకోరు. మన మేడం చెప్తుంది, అదే విన్నా నేను. అదే మన మొబైల్ ఫోన్ స్క్రీన్ గార్డ్ ఉంటుంది, హెల్మెట్ ధరించుకోరు. ఎన్ని నష్టాలు పోతున్నాయి. మన సేఫ్టీ కోసం హెల్మెట్ ధరించాలి, రోడ్ రూల్స్ను ఫాలో కావాలి. ఎవరు కావాలని నాకు బండి లేదు కదా అనుకుంటారు. బండి లేకపోతే నువ్వు బండిలో ట్రావెల్ చేస్తుంటావు కదా. స్కూల్ పిల్లలు కూడా బండిలో ట్రావెల్ చేస్తున్నారు, లేడీస్, జెంట్స్, ఎవ్రీ పర్సన్. వాళ్ళు హెల్మెట్ అంటే ఇక్కడికే కదా వెళ్తున్నాం సార్. ఏడైతే యాక్సిడెంట్ ఇక్కడ జరుగుతుంది అక్కడ జరుగుతుందో మనకు తెలిసి ఉంటుందా? యాక్సిడెంట్ తెలియదు కదా, తెలియదు కదా. అది మనకు ఒక ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫారం ఉంటుంది, కిందనే ఉంటుంది. టచ్ చేస్తే కాలు చచ్చిపోతామని తెలుసు, ఆ సెన్స్ ఉన్నది. పట్టుకోరు. రోడ్డు మీద ఆ సెన్స్ ఎందుకు వస్తలేదు? హెల్మెట్ ఎందుకు పెట్టుకో? డిఫెన్సివ్ డ్రైవింగ్ ఎందుకు? ముందు బండి సడన్గా ఆపేస్తాడు, సడన్గా బ్రేక్ ఫెయిల్ అవుతుంది, ఎట్లా కంట్రోల్ చేయాలి? ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఆ సెన్స్ ఇంకా డెవలప్ అవుతుంది. రాంగ్ రూట్లో కొంతమంది వస్తుంటారు, రాంగ్ రూట్లో వస్తారు, ఇక్కడే కదా అంటాడు అంటే హెల్మెట్ అనేది హైవే మీదే వాడాలి అంటారు కొంతమంది. అంటే ఇప్పుడు కొన్ని కోర్టు జడ్జిమెంట్లు సిటీలో అవసరం లేదు అంటున్నారు, కానీ ఇప్పుడు మన సేఫ్టీ కోసం పెట్టుకుంటే తప్పే ఉన్నది. కోర్టు ఆర్డర్ని మనం ఒబే చేస్తాము, కానీ ఇండివిజువల్గా చెప్తున్నాం. మీరున్నాం, నేనున్నాము, పెట్టుకుంటే మంచిది కదా. సడన్గా మనం మంచిగా అవతలోడు వచ్చి గుద్దుతాడు. అవతలోడు బ్రేక్ ఫెయిల్ కావచ్చు, వాడు మద్యం దాగి ఉండవచ్చు, లేకపోతే వాడు డ్రైవింగ్ స్కిల్స్ లేనోడు, లైసెన్స్ లేనోడు కావచ్చు. కరెక్ట్, మనం లెఫ్ట్లో వెళ్ళినా వాడు రాంగ్ రూట్లో రావచ్చు. సార్ ఫైనల్గా చెప్పండి, ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? రమ్మంటారా? ఇప్పుడు ఏం పని లేదు రావద్దంటారా? క్రైమ్ రకరకాల క్రైమ్ మారుతుంది కాబట్టి ఏం చెప్తారు? డిపార్ట్మెంట్ అనేది నిరంతరం అప్గ్రేడ్ అవుతూనే ఉంటుంది. వచ్చేవాళ్ళు కూడా పరిస్థితులకు అనుగుణంగా ఆ రోజు మేము చేసిన పని వేరు, ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆఫీసర్లు చేసే పని వేరు. ఆ రోజు కంప్యూటర్ లేవు, ఆ రోజు సెల్ ఫోన్ లేవు. మేము ఈరోజు చూస్తే అంత కంప్యూటరైజ్డ్ యుగము, ఈరోజు అంతా సైబర్ క్రైమ్లు కొత్త. ఆ రోజు సైబర్ క్రైమ్ లేదు, సెల్ ఫోనే లేదు, నెట్వర్కే లేదు. ఇప్పుడు సో కాలానుగుణంగా మారుతుంటుంది, పరిస్థితులు మారుతుంటాయి, మనం కూడా మారుతుంటాం, డిపార్ట్మెంట్ కూడా మారుతూనే ఉంటుంది, రూపాంతరం చెందుతూనే ఉంటుంది. వెల్కమ్. సర్వీస్ చేయాలి, ప్రజలకు సేవ అందించాలంటే మంచి ప్లాట్ఫాము. మనం ఒక పోలీస్ ఆఫీసర్, ఎస్ఐ కావచ్చు, ఏ ర్యాంక్ అయినా కావచ్చు, ఒక యూనిఫామ్డ్ ఆఫీసర్, ఒక ఐడెంటిటీ. అదే వేరే డిపార్ట్మెంట్లో ఆఫీసర్స్ ఎవరున్నా కూడా వాళ్ళకు ముందు ఎవరు వచ్చి సార్ పలానా సార్ అని చెప్తే ఒక ఐడెంటిటీ తెలుస్తుంది. బట్ పోలీస్ అంటే ఒక యూనిఫామ్తోనే చూసి అందరూ రెస్పెక్ట్. మనము కరెక్ట్గా పనిచేసి మనము ప్రజల సేవ చేయాలనుకుంటే ప్రజలు బ్రహ్మానందం పడతారు. ప్రజలు మనం పనిచేస్తే నెత్తిలో పెట్టుకొని చూస్తారు. సో పనిచేసే సేవ చేసే గుణం ఉండాలి అంటే చేయవచ్చు, పక్క వెల్కమ్. అందరూ వచ్చే వాళ్ళకు సేవ చేయాలనే దృక్పథం ఉంటే రావచ్చు. ఒకప్పుడు ప్రజల్లో విపత్తు లేచిన ఉద్యమం క్లైమాక్స్ ఇలాగుంటుందో, ఈ విధంగా ఉంటుందని ఊహించలేదంటున్నారు నరేష్ కుమార్ గారు. ప్రజలు బ్రహ్మరథం పట్టిన ఉద్యమం ఈ విధంగా డౌన్ అవ్వడానికి కారకులు ఎవరు? అసలు ఎన్కౌంటర్ ఎలా జరుగుతాయి? లేదు బూటకు ఎన్కౌంటర్ అని ఆరోపిస్తే ఎలా చేస్తారు? ఒక రియల్ ఎన్కౌంటర్ జరిగితే ఏ విధంగా దాన్ని సీన్ ప్రెజర్ చేస్తారు అనే విషయాలు పూర్తిగా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నరేష్ కుమార్ గారి ఇంట్లో చూడాలి. ఇక పోలీస్ డిపార్ట్మెంట్కి రావాలనుకున్న వాళ్ళకి ఒక ప్యాషన్ ఉండాలి అంటున్నారు నరేష్ గారు. ఏదో డబ్బులు సంపాదించాలని కాకుండా ప్రజలకు సేవ చేయాలనే ఒక మంచి అభిప్రాయం ఉంటే ఈ డిపార్ట్మెంట్ రండి. కానీ వచ్చిన వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు కాలానికి అనుగుణంగా మీరు కూడా మార్పు చెందితే ఈ డిపార్ట్మెంట్లో మంచి సర్వీస్ చేసిన వాళ్ళు అవుతారంటూ నరేష్ కుమార్ గారు చెప్తున్నారు. ఇది ఈ వారం నరేష్ కుమార్ గారు ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇస్తాం, మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO Chinna Vasudev Reddy గారితోని మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినాయి. గౌతమ్ సవాంగ్ గారు, సత్యనారాయణ సార్.
congratulate him for doing so well. And I congratulate him, his boss also. For doing so well.